ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమీశానమీడే గళేరుండమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాదిపాలం జటాజూట గంగోత్తరంగైర్విశిష్యం శివం శంకరం శంభుమీశానమీడే ముదామాకరం మర్దనం మర్దయంతం మహామండలం భస్మభూషాధరం. కోటి దండాలు కొండా లక్ష్మణ్ బాబూజీ, తెలంగాణ ఉద్యమ సూరీడా లక్ష్మణ్ బాబూజీ, స్వరాష్ట్ర సాధనకై తెగబడి కొట్లాడిన బాబూజీ, 4 కోట్ల గుండెల్లో పులి జెండా బాబూజీ, రజాకార్లపై రణనినాదమై చెంగు సైరను దిన నేతాజీ, యుద్ధ ట్యాంకుపై నిజాం రాజుపై బాంబులు విసిరిన పరశివాజీ. జోహార్ 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 కొండా లక్ష్మణ్ బాబూజీ, జీవితమంతా తెలంగాణ కర్పించిన సాహోజీ. జోహార్ జోహార్ పడుగు జనుల బంధువో మాస్టర్జీ, త్యాగాలకు పురుడోసినవో తెలంగాణ గాంధీ. ఆదిలాబాదుల పుట్టిన బిడ్డ అమ్మక్క పోషెట్టి దంపతుల కడుపున జన్మించిన పులి బిడ్డ, స్వాతంత్రోద్యమ సమయంలోనే గాంధీజీతో నడిచిన యువకుడా, ఇండియన్ కాంగ్రెస్ పార్టీలో చేరి ఎమ్మెల్యే అయినట్టి సేవకుడా, ఇంతింతై ఉపసభాపతి మంత్రి అయినట్టి మహనీయుడా, తెలంగాణకై మంత్రి పదవినే త్యజించిన త్యాగమూర్తుడా, న్యాయవాదిగా ఉద్యమకారుల తరపున వాదించిన ఘనుడా, లాఠీలకు తూటాలకు జైళ్లకు వెరువని అజానుబాహుడా, అంబేడ్కర్ నేతాజీ పెరియార్ ఉత్తండులకు సహచరుడా, నరనరమున కనకనమున జనగణ పాడిన భారత మాత పుత్రుడా. జోహార్ 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 కొండా లక్ష్మణ్ బాబూజీ, జీవితమంతా తెలంగాణ కర్పించిన సాహోజీ. జోహార్ జోహార్ పడుగు జనుల బంధువో మాస్టర్జీ, త్యాగాలకు పురుడోసినవో తెలంగాణ గాంధీ. పౌర హక్కుల ఉద్యమ సత్యాగ్రహముల పాల్గొన్నట్టి ఘన చరితం, ఫిట్ ఇండియా వందే మాతర ఉద్యమాల్లో ముందున్న విధం, సహకార రంగ వ్యవస్థ కోసం అహర్నిశలు కృషి చేసిన సింహం, ఖద్దరు వస్త్ర ప్రచార సాధనలు క్రయ విక్రయాలని పయనం, చేనేత వస్త్ర ఉత్పత్తికి ఆ హైకో ఏర్పాటు నీ పుణ్యం, నాన్ముల్కి ఉద్యమంలో ముందు వరుసలో నడిచిన దిగ్గజం, బ్రిటిషోడి ఇంటిపై జాతీయ జెండగరేసిన ధీరత్వం, తెలంగాణ పీపుల్స్ పార్టీని స్థాపించిన నీ వీరత్వం, లక్ష్మణ్ సేవా సదను మొదలు స్వచ్ఛంద సంస్థలకు శ్రీకారం, నీ నివాసమే జల దృశ్యం, ఒక పార్టీకి త్యాగం చేసిన నైజం. జోహార్ 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 కొండా లక్ష్మణ్ బాబూజీ, జీవితమంతా తెలంగాణ కర్పించిన సాహోజీ. జోహార్ జోహార్ పడుగు జనుల బంధువో మాస్టర్జీ, త్యాగాలకు పురుడోసినవో తెలంగాణ గాంధీ.
లక్ష్మణ్ బాపూజీ, తెలంగాణ ఉద్యమ సూరీడా లక్ష్మణ్ బాపూజీ, స్వరాష్ట్ర సాధనకై తెగబడి కొట్లాడిన బాపూజీ, 4 కోట్ల గుండెల్లో పులి జెండా బాపూజీ, రజాకార్లపై రణ నినాదమై చెంగు సైరనూదిన నేతాజీ, యుద్ధ ట్యాంకుపై నిజాం రాజుపై బాంబులు విసిరిన పర శివాజీ. జోహార్ జోహార్ జోహార్. పేదల పెన్నిది మా లక్ష్మణ బాపూజీ, ఉద్యమాల సారథి తెలంగాణ గాంధీజీ. పేదల పెన్నిది మా లక్ష్మణ బాపూజీ, ఉద్యమాల సారథి తెలంగాణ గాంధీజీ. సమతా మమతలకు నిలువెత్తు రూపుడు, త్యాగాలు సహనాలకు ఆదర్శప్రాయుడు, వెనుకబడిన జాతుల ఉన్నతికి దేవుడు, తెలంగాణ జాగృతికి కృషి చేసిన వీరుడు, కృషి చేసిన వీరుడు, కృషి చేసిన వీరుడు. పేదల పెన్నిది మా లక్ష్మణ బాపూజీ, ఉద్యమాల సారథి తెలంగాణ గాంధీజీ. పేదల పెన్నిది మా లక్ష్మణ బాపూజీ, ఉద్యమాల సారథి తెలంగాణ గాంధీజీ. వందే మాతరమని ఎలుగెత్తిన లక్ష్మణుడు, వందే మాతరం, వందే మాతరం. నాన్ముల్కి ఉద్యమాన గలమెత్తిన ధీరుడు, గలమెత్తిన ధీరుడు, గలమెత్తిన ధీరుడు. క్విట్ ఇండియా సంగ్రమాన సింహంలా గర్జించి నైజాం సర్కారు పైన బాంబులు కురిపించి వీరనారి ఐలమ్మకు న్యాయ సాయం అందించి మంత్రి పదవి తృణప్రాయమని స్వరాష్ట్ర సాధనే ముఖ్యమని రాష్ట్రకాంక్ష రగిలించి తెలంగాణ జెండెత్తిన సూర్యుడు, జయ తెలంగాణ నినదించిన లక్ష్మణుడు. తెలంగాణ జెండెత్తిన సూర్యుడు, జయ తెలంగాణ నినదించిన లక్ష్మణుడు. పేదల పెన్నిది మా లక్ష్మణ బాపూజీ, ఉద్యమాల సారథి తెలంగాణ గాంధీజీ. పేదల పెన్నిది మా లక్ష్మణ బాపూజీ, ఉద్యమాల సారథి తెలంగాణ గాంధీజీ. మలిదశ ఉద్యమం శ్రీకారం జలదృశ్యం, శ్రీకారం జలదృశ్యం. ప్రత్యేక రాష్ట్రానికి మొదలైంది సంగ్రామం, మొదలైంది సంగ్రామం. సకల జనుల సమ్మెలతో సడక్ బంధులతో రైతులు కోలతో వంట వార్పులతో ముందుండి నడిపిన తెలంగాణ వారి, ముందుండి నడిపిన మా లక్ష్మణ బాపూజీ. పేదల పెన్నిది మా లక్ష్మణ బాపూజీ, ఉద్యమాల సారథి తెలంగాణ గాంధీజీ. పేదల పెన్నిది మా లక్ష్మణ బాపూజీ, ఉద్యమాల సారథి తెలంగాణ గాంధీజీ. వందేళ్ల వయసులో ఢిల్లీ చలిగాల్పులలో దీక్షలే చేసి సర్కారుని కదిలించినావు. మా గుండె నిండా ధైర్యమిచ్చి కొండవలే నిలిచావు, గుండె నిండా ధైర్యమిచ్చి కొండవలే నిలిచావు. జనుల మదిలో తెలంగాణ జెండవలే ఎగిరావు, జనుల మదిలో తెలంగాణ జెండవలే ఎగిరావు. పేదల పెన్నిది మా లక్ష్మణ బాపూజీ, ఉద్యమాల సారథి తెలంగాణ గాంధీజీ. పేదల పెన్నిది మా లక్ష్మణ బాపూజీ, ఉద్యమాల సారథి తెలంగాణ గాంధీజీ. ఉద్యాన వర్సిటీకి మీ పేర దృష్టము, మీ పేర దృష్టము, మీ పేర దృష్టము. బాపూజీ వర్సిటీలో విరబూసిన పువ్వులం, విరబూసిన పువ్వులం, విరబూసిన పువ్వులం. వర్సిటీని ముందు నిలుప ప్రతిజ్ఞలే చేస్తాము, రైతన్నల ప్రగతికి మేం సాయం చేస్తాము, మేం సాయం చేస్తాము, మేం సాయం చేస్తాము. పేదల పెన్నిది మా లక్ష్మణ బాపూజీ, ఉద్యమాల సారథి తెలంగాణ గాంధీజీ. పేదల పెన్నిది మా లక్ష్మణ బాపూజీ, ఉద్యమాల సారథి తెలంగాణ గాంధీజీ. జోహార్ జోహార్ బాపూజీ, జోహార్ జోహార్ లక్ష్మణ్ జీ. జోహార్ జోహార్ బాపూజీ, జోహార్ కొండా లక్ష్మణ్ బాపూజీ.
లక్ష్మణ్ బాపూజీ, స్వరాష్ట్ర సాధనకై తెగబడి కొట్లాడిన బాపూజీ, 4 కోట్ల గుండెల్లో పులి జెండా బాపూజీ, రజాకార్లపై రణనినాదమై చెంగు సైరనూదిన నేతాజీ, యుద్ధ ట్యాంకుపై నిజాం రాజుపై బాంబులు విసిరిన పరశివాజీ. జోహార్ 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 కొండా లక్ష్మణ్ బాపూజీ, జీవితమంతా తెలంగాణ కర్పించిన సాహోజీ. జోహార్ జోహార్ బడుగు జనుల బంధువో మాస్టర్జీ, త్యాగాలకు పురుడోసినవో తెలంగాణ గాంధీ. ఆ 1915 ఆదిలాబాదులో పుట్టిన బిడ్డ, ఆదిలాబాదుల పుట్టిన బిడ్డ, అమ్మక్క పోషెట్టి దంపతుల కడుపున జన్మించిన పులి బిడ్డ, కడుపున జన్మించిన పులి బిడ్డ, స్వాతంత్రోద్యమ సమయంలోనే గాంధీజీతో నడిచిన యువకుడా, గాంధీజీతో నడిచిన యువకుడా, ఇండియన్ కాంగ్రెస్ పార్టీలో చేరి ఎమ్మెల్యే అయినట్టి సేవకుడా, ఎమ్మెల్యే అయినట్టి సేవకుడా, ఇంతింతై ఉపసభాపతి మంత్రి అయినట్టి మహనీయుడా, తెలంగాణకై మంత్రి పదవినే త్యజించిన త్యాగమూర్తుడా, న్యాయవాదిగా ఉద్యమకారుల తరపున వాదించిన గనుడా, లాఠీలకు తూటాలకు జైళ్లకు వెరువని అజానుబాహుడా, అంబేద్కర్ నేతాజీ పెరియార్ ఉత్తండులకు సహచరుడా, నరనరమున కనకనమున జనగణ పాడిన భారత మాత పుత్రుడా. జోహార్ 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 కొండా లక్ష్మణ్ బాపూజీ, జీవితమంతా తెలంగాణ కర్పించిన సాహోజీ. జోహార్ జోహార్ బడుగు జనుల బంధువో మాస్టర్జీ, త్యాగాలకు పురుడోసినవో తెలంగాణ గాంధీ. పౌర హక్కుల ఉద్యమ సత్యాగ్రహముల పాల్గొన్న చరితం, పాల్గొన్నట్టి ఘన చరితం, క్విట్ ఇండియా వందే మాతర ఉద్యమాల్లో ముందున్న విధం, ఉద్యమాల్లో ముందున్న విధం, సహకార రంగ వ్యవస్థ కోసం అహర్నిశలు కృషి చేసిన సింహం, అహర్నిశలు కృషి చేసిన సింహం, ఖద్దరు వస్త్ర ప్రచార సాధనలు క్రయ విక్రయాలని పయనం, క్రయ విక్రయాల నీ పయనం, చేనేత వస్త్ర ఉత్పత్తికి ఆ హైకో ఏర్పాటు నీ పుణ్యం, నాన్ముల్కి ఉద్యమంలో ముందు వరుసలో నడిచిన దిగ్గజం, బ్రిటిషోడి ఇంటిపై జాతీయ జెండగరేసిన ధీరత్వం, తెలంగాణ పీపుల్స్ పార్టీని స్థాపించిన నీ వీరత్వం, లక్ష్మణ్ సేవా సదను మొదలు స్వచ్ఛంద సంస్థలకు శ్రీకారం, నీ నివాసమే జల దృశ్యం, ఒక పార్టీకి త్యాగం చేసిన నైజం. జోహార్ 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 కొండా లక్ష్మణ్ బాపూజీ, జీవితమంతా తెలంగాణ కర్పించిన సాహోజీ. జోహార్ జోహార్ బడుగు జనుల బంధువో మాస్టర్జీ, త్యాగాలకు పురుడోసినవో తెలంగాణ గాంధీ.
సూరీడా లక్ష్మణ్ బాపూజీ, స్వరాష్ట్ర సాధనకై తెగబడి కొట్లాడిన బాపూజీ, 4 కోట్ల గుండెల్లో పులి జెండా బాపూజీ, రజాకార్లపై రణనినాదమై చెంగు సైరను దిన నేతాజీ, యుద్ధ ట్యాంకుపై నిజాం రాజుపై బాంబులు విసిరిన పరశివాజీ. జోహార్ 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 కొండా లక్ష్మణ్ బాపూజీ. కోటి కోటి దండాలు కొండా లక్ష్మణ్ బాపూజీ, తెలంగాణ ఉద్యమ సూరీడా లక్ష్మణ్ బాపూజీ, స్వరాష్ట్ర సాధనకై తెగబడి కొట్లాడిన బాపూజీ, 4 కోట్ల గుండెల్లో పులి జెండా బాపూజీ, రజాకార్లపై రణనినాదమై చెంగు సైరను దిన నేతాజీ, యుద్ధ ట్యాంకుపై నిజాం రాజుపై బాంబులు విసిరిన పరశివాజీ. జోహార్ 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 కొండా లక్ష్మణ్ బాపూజీ, జీవితమంతా తెలంగాణ కర్పించిన సాహోజీ. జోహార్ జోహార్ బడుగు జనుల బంధువో మాస్టర్జీ, త్యాగాలకు పురుడోసినవో తెలంగాణ గాంధీ. ఆ 1915 ఆదిలాబాదులో పుట్టిన బిడ్డ, ఆదిలాబాదుల పుట్టిన బిడ్డ, అమ్మక్క పోషెట్టి దంపతుల కడుపున జన్మించిన పులి బిడ్డ, కడుపున జన్మించిన పులి బిడ్డ, స్వాతంత్రోద్యమ సమయంలోనే గాంధీజీతో నడిచిన యువకుడా, గాంధీజీతో నడిచిన యువకుడా, ఇండియన్ కాంగ్రెస్ పార్టీలో చేరి ఎమ్మెల్యే అయినట్టి సేవకుడా, ఎమ్మెల్యే అయినట్టి సేవకుడా, ఇంతింతై ఉపసభాపతి మంత్రి అయినట్టి మహనీయుడా, తెలంగాణకై మంత్రి పదవినే త్యజించిన త్యాగమూర్తుడా, న్యాయవాదిగా ఉద్యమకారుల తరపున వాదించిన గనుడా, లాఠీలకు తూటాలకు జైళ్లకు వెరువని అజానుబాహుడా, అంబేద్కర్ నేతాజీ పెరియార్ ఉత్తండులకు సహచరుడా, నరనరమున కనకనమున జనగణ పాడిన భారత మాత పుత్రుడా. జోహార్ 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 కొండా లక్ష్మణ్ బాపూజీ, జీవితమంతా తెలంగాణ కర్పించిన సాహోజీ. జోహార్ జోహార్ బడుగు జనుల బంధువో మాస్టర్జీ, త్యాగాలకు పురుడోసినవో తెలంగాణ గాంధీ. పౌర హక్కుల ఉద్యమ సత్యాగ్రహముల పాల్గొన్న చరితం, పాల్గొన్నట్టి ఘన చరితం, క్విట్ ఇండియా వందే మాతర ఉద్యమాల్లో ముందున్న విధం, ఉద్యమాల్లో ముందున్న విధం, సహకార రంగ వ్యవస్థ కోసం అహర్నిశలు కృషి చేసిన సింహం, అహర్నిశలు కృషి చేసిన సింహం, ఖద్దరు వస్త్ర ప్రచార సాధనలు క్రయ విక్రయాలని పయనం, క్రయ విక్రయాలని పయనం, చేనేత వస్త్ర ఉత్పత్తికి ఆ హైకో ఏర్పాటు నీ పుణ్యం, నాన్ముల్కి ఉద్యమంలో ముందు వరుసలో నడిచిన దిగ్గజం, బ్రిటిషోడి ఇంటిపై జాతీయ జెండగరేసిన ధీరత్వం, తెలంగాణ పీపుల్స్ పార్టీని స్థాపించిన నీ వీరత్వం, లక్ష్మణ్ సేవా సదను మొదలు స్వచ్ఛంద సంస్థలకు శ్రీకారం, నీ నివాసమే జల దృశ్యం, ఒక పార్టీకి త్యాగం చేసిన నైజం. జోహార్ 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 కొండా లక్ష్మణ్ బాపూజీ, జీవితమంతా తెలంగాణ కర్పించిన సాహోజీ. జోహార్ జోహార్ బడుగు జనుల బంధువో మాస్టర్జీ, త్యాగాలకు పురుడోసినవో తెలంగాణ గాంధీ. తెలంగాణ తొలి మలి పోరాట విముక్తి ఉద్యమ వీరుడు, విముక్తి ఉద్యమ వీరుడు, పల్లె పల్లె సైకిల్ యాత్రలకు పాదయాత్రలకు ఆద్యుడు, పాదయాత్రలకు ఆద్యుడు, 96 ఏళ్ల వయసులో ఢిల్లీలో దీక్షను చేసిన ధీరుడు, దీక్ష
సోమసూరీడా లక్ష్మణ్ బాపూజీ స్వరాష్ట్ర సాధనకై తెగబడి కొట్లాడిన బాపూజీ గుండెల్లో పులి జెండా బాపూజీ రజాకార్లపై రణనినాదమై చందు సైరనూదిన నేతాజీ యుద్ధ ట్యాంకుపై నిజాం రాజుపై బాంబులు విసిరిన పరశివాజీ జోహార్ नैनामद्भुतभवस्य बालुनायकस्य असमानस्य श्री लक्ष्मण बाबूजी विश्व विग्रहाविष्करणं करिष्ये विमानस्य गुम्मतः बलं मनोरथबलबुद्धबौद्धप्रवर्धनं यस्मादुस्माकं हेस्य अदस्य क्षमे जय बोलो కొండ లక్ష్మణ్ బాబూజీకి జై బోలో కొండ లక్ష్మణ్ బాబూజీకి ఆవిష్కరణ దయచేసి పద్మశాలి మిత్రులందరూ కూడా సహకరించి ముందరికి రావాలి. కొండ లక్ష్మణ్ బాబూజీకి జై బోలో కొండ లక్ష్మణ్ బాబూజీకి కొండ లక్ష్మణ్ బాబూజీకి పాట కొండ లక్ష్మణ్ బాబు పాట జై బోలో కొండ లక్ష్మణ్ బాబూజీకి కొండ లక్ష్మణ్ బాబూజీకి జై బోలో కొండ లక్ష్మణ్ బాబూజీకి ధర్మకర్త కాశీనాథ్ గారు కూడా స్వాగ బాబూజీ గారికి పూలమాల కృత చేయవలసిందిగా కోరుతున్న సర్పంచ్ దేవరకొండ మున్సిపల్ చైర్మన్ పుణ్య శ్రీశైలం పుణ్య వెంకటేశ్వర్ల గారు శైలజ వెంకటేశ్వర్ల గారు అన్న మధ్యలోకి వెళ్ళి రాకుండా సైడ్ నుంచి ఒక ఫోటో తీసుకోతాం మీద వెళ్ళగేస్తారు అందరూ అన్న సైడ్ 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 ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి స్థానిక సర్పంచ్ కాజోని వెంకటేశ్వర ఒక 2 ముచ్చట్లు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. దిగురి దేవరకొండ శాసనసభ్యులు మున్సిపల్ చైర్మన్ శ్రీశైలం బోర్డు మెంబర్ పద్మశాలి సంబంధించి తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి నాయకులు మురళి గారు, అదేవిధంగా పద్మశాలి జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ గారు, అదేవిధంగా ఇంకా లోకల్ స్థానిక
స్థానికంగా మాజీ ఎంపీపీ పవన్ గారు, మాజీ దేవస్థాన కమిటీ చైర్మన్ గోరా లక్ష్మణ్ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి అధ్యక్షత వహించినటువంటి శ్రీనివాస్ చెట్టుపోలు వెంకటేష్ గాంధీ గారు, రమేష్ గారు, ఇక్కడికి చాలా మంది ముఖ్యులు విచ్చేసినారు. వారిలో మన స్థానిక ఎమ్మెల్యే గారు అయినటువంటి నేనావత్ బాలునాయక్ అన్న గారికి, అదేవిధంగా మన తెలంగాణ ప్రాంత అధ్యక్షులు ఈ యొక్క కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహ ఆవిష్కరణకు ముందుగా ఎలక్ట్ అయిన మన సోదరి శైలజ వెంకటేశ్వర గారికి, దేవరకొండ మున్సిపాలిటీ చైర్మన్గా ఎన్నికైనటువంటి శైలజ వెంకటేశ్వర గారికి, అదేవిధంగా ఇక్కడ సర్పంచ్ వెంకటయ్య గారికి, పొట్టపొట్ట సజ్జన గారికి, కృష్ణయ్య గారికి, ఇంకా వేదిక మీద పెద్దలందరికీ, మన ఈరోజు ఈ సమావేశం హాజరైనటువంటి పద్మశాలి కుల బాంధవులందరూ కూడా పేరు పేరు నమస్కారములు. ముఖ్యంగా కొండా లక్ష్మణ్ బాబూజీ విగ్రహం పెట్టడం అంటే చాలా సంతోషం. ఇక్కడ మాల్ ఏదైతే ఇక్కడ ఉన్నారో అందరు కూడా పద్మశాలి కుల బాంధవులందరూ కూడా మంచి నిర్ణయం తీసుకుని దీన్ని సపోర్ట్ చేసినందుకు మన ఎమ్మెల్యే గారికి కూడా ధన్యవాదాలు. ఈరోజు మరి తెలంగాణ సాధనలో తొలి దశ మలి దశ ఉద్యమాల్లో 2 దశల ఉద్యమాలు కీలకంగా పనిచేసింది ఎవరంటే కొండా లక్ష్మణ్ బాబూజీ గారు. మరి ఆ రోజు స్వతంత్ర సమర యోధుడిగా, నిజాం నవాబ్కి వ్యతిరేకంగా పోరాడిన యోధుడిగా, అదేవిధంగా అడ్వకేట్గా, అదేవిధంగా తొలి దశలో మలి దశలో మరి తొలి దశలో మంత్రి పదవిని సైతం మరి తృణప్రాయంగా వదిలేసిన గొప్ప వ్యక్తి కొండా లక్ష్మణ్ బాబూజీ. మరి మలి దశ ఉద్యమంలో మరి ఎముకల కొరక చొలిలో 2009లో 92 సంవత్సరాల వయసులో జంతర్ మంతర్ ఢిల్లీ దగ్గర మరి అలా మన తెలంగాణ కోసం ఉద్యమాల చలిలో ఉద్యమం చేసిన నేత మన పద్మశాలి బిడ్డ కొండా లక్ష్మణ్ బాబూజీ. మరి ఇలా ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం గుర్తించలే, ఇలా తెలంగాణ జాతిపిత అంటే కొండా లక్ష్మణ్ బాబూజీ. మరి ఎవరెవరో చెప్పుకుంటున్నారు మరి జాతిపితలనే, అవన్నీ కాదు. తొలి దశ మలి దశలో కీలకం పనిచేసిన ఎవరంటే కొండా లక్ష్మణ్ బాబూజీ గారు. ఇలా ప్రభుత్వం కూడా కొండా లక్ష్మణ్ బాబూజీ గారికి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంచిగా ఐఐటి కాలేజీకి కొండా లక్ష్మణ్ బాబూజీ పేరు పెట్టడం చాలా సంతోషం. ఎందుకంటే అలా జయంతి వేడుకలు మరి ప్రభుత్వ ఆధ్వర్యం చేస్తుంది. ఏది అడిగితే అది ప్రభుత్వం ఇలా పద్మశాలందరికీ కూడా వెన్నంటి ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ముఖ్యంగా మనందరం కూడా ఇలా మన బాలు అన్నకి రుణపని ఉండాలి. ఇలా దేవరకొండలో మనకి సీట్లు ఇవ్వడే కాకుండా మన సోదరికి ఇవాళ మున్సిపల్ చైర్మన్ ఇచ్చి మరి ఇవాళ 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్ జరిగితే మొట్టమొదట దేవరకొండకి నేను పద్మశాలి బిడ్డకి ఇస్తానని చెప్పిన ఎమ్మెల్యే గారికి ఎంత చెప్పినా మనం తక్కువ వారి గురించి. నిజంగా అన్న ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం నుంచి మీకు ధన్యవాదాలు అన్న. మీలాగా మీరు ఇంకా మాకు తోడ్పాటు అందించాలి, మేము కూడా మీ అంటే ఎప్పుడు ఉంటామన్న ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇవాళ తెలంగాణలో 15 మున్సిపాలిటీలలో 116 7 కార్పొరేషన్లో 15 మున్సిపాలిటీలో చైర్మన్లుగా మన పద్మశాలి బిడ్డలు ఎన్నికైనరు. చాలా సంతోషం. వైస్ చైర్మన్ 4 అయినరు, 170 మంది కౌన్సిలర్లు కార్పొరేటర్లు అయినరు అంటే ఇది నిజంగా విప్లవం. ఇవాళ డిసిసి డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీలో 3 ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వంలో డిసిసిలో 3 అపాయింట్ చేశారు. కైలాస్ అన్న కానీ మరి అదేవిధంగా సంగీత శ్రీనివాసరావు కానీ అదేవిధంగా ఇంకొకళ్ళు నందయ్య గారు జగిత్యాల, సిరిసిల్ల, నల్గొండ 3టికి డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఇవ్వడం అంటే మామూలు మాట కాదు. రేపు రాబోయే రోజుల్లో నామినేట్ పదవులు కూడా మనకి పెద్దపీట వేస్తారు. ఇవాళ మన పద్మశాలి సమాజం మొత్తం రేపు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం పక్షాన ఉండాల్సిన అవసరం ఉంది. మనకేమీ ఏం లేదు, ఎవరు చేస్తే వాళ్ళ ఎమ్మటి ఉండాల్సిన బాధ్యత ఇవాళ అన్ని కుల సంఘాలకు ఉండదు. ఇవాళ తెలంగాణలో కులగణన చేసింది. ఈ కులగణను చూసి ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ రేపు జనగణనతో పాటుగా కులగణన చేస్తని చెప్పేసి ఇవాళ ఇచ్చారు. ఇవాళ మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నికైన వాటిలో 61% ఇలా బీసీలకి పట్టం కట్టారు. ఇలా ప్రభుత్వం కానీ ఇలా ప్రజలు కానీ బీసీల వైపు అందరూ కూడా ముందు రాబోయే రోజులు ఉన్నారు. కాబట్టి ఇలా బీసీలకి పెద్ద పెట్టేసే ప్రభుత్వం అంటే
ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి మనందరం కూడా రేపు రాబోయే రోజుల్లో ఏ ఎలక్షన్ అయినా మనకి పెద్ద వీణ వేసే పార్టీ వైపు మనం ఉండాల్సి కోరుకుంటూ, ముఖ్యంగా మాకు సంబంధించిన పెద్దలు పద్మశాలి పెద్దలందరికీ కూడా మీకు ఏం కావాలని మనకి ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఇక్కడ డీసీసీ మన అన్న ఉన్న కైలాసన మన బిడ్డ ఉన్నాడు, ఇక్కడ పక్కన చైర్మన్ ఉన్నారు, మరి మన కాశీనాథ్ అని ఉన్నారు. కాశీనాథ్ అన్న గురించి మీకు తెలుసు, దాదాపుగా భారతదేశవ్యాప్తంగా 9 మన ఏదో సత్రాలన్నీ కూడా అన్న ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. ఎక్కడికి పోయినా ఇవాళ ఆర్థికంగా బాగున్నాం, విద్యాపరంగా బాగున్నాం, రాజకీయంగా ఇప్పుడు ఎదుగుతున్నాం. ఎందుకంటే రాజకీయంగా ఎదగకపోతే ఏముండదు, గుండు సున్నే. ఇవాళ గతంలో 2004లో 4 ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్సీ ఉంటే, ఒక మంత్రి ఉంటే, ఈ రోజు ఒక ఎమ్మెల్యేకి ఎమ్మెల్సీ పరిమితమైన. రాబోయే రోజులలో ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వ ఆధ్వర్యంలో మనకు కూడా దాదాపుగా 7 టికెట్లు ఇస్తారు. అందరం గెలవాల్సిన బాధ్యత ఉంటుంది. కాబట్టి ఇవాళ రాజకీయంగా ఎదగడం ద్వారానే ఇవాళ సమాజంలో మన కమ్యూనిటీకి పనిచేసుకునే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి ఎమ్మెల్యే గారు మనకు తోడుగా ఎప్పటికీ ఉంటారు. ఖచ్చితంగా అన్న మీరు మాకు దేవరకొండ ఇచ్చినందుకు ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు. రేపు రాబోయే రోజుల్లో పద్మశాలి ఐక్యత కోసం అందరూ కలిసికట్టుకు పనిచేయాలని చెప్పేసి కోరుకుంటే అవకాశంగా ఇక్కడ పద్మశాలి పెద్దలకు ధన్యవాదాలు. జై తెలంగాణ, జై పద్మశాలి. వేదిక మీద ఉన్నటువంటి గౌరవనీయులు పెద్దలు, ప్రజానాయకుడు, పద్మశాలీల పక్షపాతి, బీసీల పక్షపాతి, గిరిజనుల హరిజనుల పక్షపాతి అయినటువంటి మా అన్న నేనావత్ బాలునాయక్ గారు, గౌరవనీయులు దేవరకొండ, మీకు 2 చేతులు జోడించి మా జాతి పక్షాన గట్టిగా మీరందరూ చప్పట్లు కొట్టించి వారి గౌరవాన్ని చేయాలన్నా. మరి పుట్టబత్తిని, మరి సత్యనారాయణ గారు అందరికి కూడా నమస్కారం. ఒక మాట, ఏ జాతి అయినా, ఏ కులమైనా, ఏ మతమైనా చెడ్డది కాదు. పుట్టుకతోటి మనం చేసేటువంటి పనులతోటి మనం ఏ రకంగా సమాజానికి ఉపయోగపడతాం, ఈ సమాజం కోసం ఎంతగా మంచి పని చేస్తాం అనేది తప్ప ఫలానా వాళ్ళే గొప్పవాళ్ళు, ఫలానా వాళ్ళే పుట్టుకతోటి అని ఏ శాస్త్రంలో, ఏ ధర్మంలో చెప్పలేదు. ఇది గమనించుకొని ఇవాళ తెలంగాణలో మనం ప్రజలతో ఉండేటువంటి విధానం, ప్రజలతో వ్యవహరించేటువంటి తత్వం, అన్నిటికీ మించి సాహసోపేతమైనటువంటి ఆ రోజు లక్ష్మణ్ బాబూజీ గారు స్వతంత్ర పోరాటమే కావచ్చు, అంటే నిజాంలకు వ్యతిరేకంగా, ఆ తర్వాత రాజకీయాల్లో వన్య తీసుకొచ్చి ఒక పద్ధతి ప్రకారం నడుస్తూ ముందుకు పోయి ఈ సమాజానికి ఒక తెలంగాణ యోధునిగా, సరే జాతిపిత అంటే జాతిపిత అనుకోవచ్చు, మనం తప్పులేదు. చాలామంది దారుపితలే మేము జాతిపిత అంటుండ్రు, పొద్దున్న లేచే బాటిలకు వచ్చి తాగుతారు, వాళ్ళు జాతిపిత అంటుండ్రు. కానీ తమ జీవితాన్ని త్యాగం చేసి ఈ సమాజానికి తన ఆస్తులని, తనను మొత్తం కూడా తమను తాము అర్పించుకున్నటువంటి అసర్శిసనైనటువంటి జాతిపిత ఎవరంటే అది కొండా లక్ష్మణ్ బాబూజీ తప్ప ఎవరు బాటిల్ ఎత్తే వాళ్ళు జాతిపిత కాలేరు. ఈ జాతికి రుణమాఫీ చేస్తారని మోసం చేసిన వాళ్ళు జాతిపిత కాలేరు. ఎమ్మెల్సీలని, ఎంపీలని కానీ, లేకపోతే మంత్రులను కానీ చేయనేలోను ఈ చచ్చిపోయినటువంటి చేనేత కార్మికుల శవాల మీద పడి ఏడ్చి జోలెలు పెట్టి మోసం చేసిన వాళ్ళు జాతిపితాలు కాలేరు. 14 మంది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మున్సిపాలిటీ చైర్మన్లుగా ఉన్నారంటే అందులో 12 కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఈ జాతిని గుర్తించిందని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అది రావాలంటే మనం కూడా చైతన్యం కావాలి. ఇళ్లలో కూర్చొని జేబులు ఎన్ని పైసలు ఉన్నాయి మనం పిసుక్కొని ఆడ బోర్డు పెడితే ఆ బోర్డులో ఎవరి పేర్లు ఉన్నాయండి, మనకి ఉన్నాయి. మరి జిల్లా పార్టీ అధ్యక్షులు, మరి నా పేరే మీరు పెట్టలేదు, మరి ఎవరు గౌరవిస్తామండి? నేను అడుగుతున్నా, అంటే నేను మీకు ఎగనెస్టే చెప్తలేను, ఇది అర్థం చేసుకోవాలి. నేను చెప్పేది నేను తప్పు పడతలేనా, మర్చిపోయినేమో మళ్ళీ తీసుకొచ్చి తప్పు పెట్టమంటున్నాడు. మీ మనసులో ఉండాలి అంటున్నా నేను అనేది అది. కాబట్టి మనని గౌరవించుకోవడం నేర్చుకోండి. మనం ఐక్యత కావాలి. సాయం చేసినటువంటి ఇటువంటి నాయకులను కూడా కాపాడుకునే బాధ్యత కూడా మీ మీదనే ఉన్నదని కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ, ఈ జాతి తప్పకుండా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో, మహేష్ అన్న గారి ఆధ్వర్యంలో బాలన్న లాంటి నాయకులు మనకు తప్పకుండా అండగా నిలబడతారు. భవిష్యత్తులో చట్టసభలలో 100% మనకు అవకాశం వస్తుంది. దానికి తయారుండాలి ఈ జాతులను కూడా ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. ఎవరైనా కావచ్చు, ఏదైనా కావచ్చు, దానికి మనమే నేత ఉండు కాబట్టి నేత ఇతడు కావచ్చు, ఇంకోటి ఉంటే ఇంకోటి ఇతడు కావచ్చు. కానీ జాతి యొక్క ఐక్యతని చూపించినప్పుడు మాత్రమే మన గౌరవం నిలబడుతుంది తప్ప మందికి చేయకొట్టొచ్చి మనం కావాలంటే ఎవరం కాలేము. స్టేజ్లోనికి మన కట్టబెట్టాలి, మందికి ఓటు వేయాలి, ఇది కాదు కదా. కాబట్టి ఆలోచన చేయమని
ఈ సందర్భంగా మీ అందరి యొక్క గౌరవాన్ని కాపాడే విధంగా ఇవాళ జిల్లా పార్టీకి ఒక అధ్యక్షుడు అయినంటే దాని వెనుక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు మా గురువుగారు మరి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా జానారెడ్డి గారు, రఘువీరెడ్డి గారు అన్నిటికీ మించి ప్రోత్సహించి అరే మీ జాతి మరి నిజాయితీ జాతి పోరాటంలో ఉంటుంది, మరి అత్యంత వెనుకబడ్డటువంటి మీ రాజకీయాలకు నేను నిలబడతాని నా అన్న బాలు నాయక్ గారు నన్ను ముందుకు నెట్టింది కాబట్టి ఇంత పెద్ద మీకు తెలియదు కాదు. ఇదేంటి గొల్లకొండనా? కోడుకొండ కాదు, ఇది మొత్తం నల్గొండ రెడ్డకొండనే. అవునన్నా కాదన్నా? అవునా కాదా? ఆ రెడ్డకొండలో మరి బీసీ కొండ పద్మశాలి కొండ నిలబెట్టినంటే ఇది బాలన్న గారి యొక్క గౌరవాన్ని నిలబెట్టేటువంటి పద్ధతిలో కూడా నేను రాజకీయాలు చేస్తా. తప్పకుండా ఈ జాతికి ఏ అవసరం వచ్చినా ఏదొచ్చినా రాత్రనక పగలనక మీరు ఎప్పుడు పలుపు కట్టినా మీ వైపు నిలబడి బాబూజీ గారి వారసత్వాన్ని కొనసాగిస్తాను కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ మరొక్కసారి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు. వచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కారాలు. వీటినగర్ మాల్లో కొండల లక్ష్మణ్ బాపూజీ విగ్రహ ఆవిష్కరణ కోసం ప్రత్యేక ఆహ్వానితులుగా దేవరకొండ శాసనసభ్యులు నేనావత్ బాలునాయక్ గారు, అదేవిధంగా శ్రీశైలం బోర్డు కమిటీ మెంబర్ కాశీనాథ్ గారు, అదేవిధంగా దేవరకొండ నూతనంగా ఎన్నికైనటువంటి మున్సిపల్ చైర్మన్ శైలజ వెంకటేశ్వరన్న గారికి, అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షులు కైలాస్ గారికి, అదేవిధంగా పద్మశాలికి సంబంధించిన తెలంగాణ ప్రాంతానికి చెందిన మురళి గారు, అదేవిధంగా నల్లగొండ జిల్లా పద్మశాలి అధ్యక్షుడు సత్యనారాయణ గారికి, ఈ కార్యక్రమానికి దిగ్విజయంగా ముందుకు నడిపి కార్యక్రమాన్ని ముందుకు తీసుకున్నటువంటి పద్మశాలి ముఖ్య నాయకులకు, అదేవిధంగా గొడుకొండ గ్రామానికి చెందినటువంటి నాయకులు ఎక్స్ ఎంపీపీ పవన్ గారు, అదేవిధంగా ఎక్స్ సర్పంచ్ గోవర్ధన్ గారు, అదేవిధంగా వివిధ చింతపల్లి వివిధ చుట్టుపక్కల మండలానికి వచ్చిన సర్పంచులు, ఎంపీటీసీలు అందరికీ కూడా పేరు పేరున మా గ్రామ పంచాయతీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. కొండా లక్ష్మణ్ బాపూజీ గారు తెలంగాణ ప్రాంత జాతిపితగా కూడా పిలువబడతా ఉన్నారు. గొప్ప నాయకుడు, స్వాతంత్ర సమరంలో మహాత్మా గాంధీ వెంబడి నడిచినటువంటి గొప్ప వ్యక్తి, ఒక ఎమ్మెల్యేగా ఒక మంత్రిగా చేసినటువంటి వ్యక్తి. ఈరోజు ఆయన పేరు మీదుగా ఈ విగ్రహావిష్కరణ జరుపుకోవడం ప్రత్యేకంగా మా బాలునాయక్ దేవరకొండ అన్నగారికి శుభాభివందనలు. అన్నగారు ఈ కార్యక్రమాల్లో ఇదే విధంగా మా మాల గ్రామంలో ఏ కార్యక్రమం ఉన్నా అన్న మేమందరం మేము ముందుంటున్నాం, తప్పకుండా ప్రతి కార్యక్రమానికి వచ్చేసి ప్రతి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. విగ్రహ ఆవిష్కరణనే కాకుండా మా ఊరి అభివృద్ధి విషయంలో కూడా అన్నగారు పద్మశాలి భవన్కు గత 2 సంవత్సరాల్లో కూడా వాళ్ళ కుల భవనాన్ని కూడా నిర్మించడానికి అన్న సహాయకారం చేసిండు. మన ఎలక్షన్లో కూడా 5 లక్షల రూపాయలు కూడా అన్న డొనేట్ చేయడం జరిగింది. పద్మశాలి సంఘం ఎప్పుడు కూడా దేవరకొండ శాసనసభ్యులు అన్నగారు మీ అందరి వెంట మీ వెంటనే మేము అందరం ఉంటాం. పద్మశాలి సంఘం కూడా మీ ఎమ్మడి ఉంటుందన్న. మా కులాన్ని పద్మశాలి కులం ఏదైతే ఉందో వాళ్ళందరి కూడా మీరందరి చేదోడు బాదరుగా మీ సహకారం అందించాలని కోరుకుంటున్నాం అన్న. ఇక్కడ ఈ గొడుకొండ గ్రామ పంచాయతీలో సీసీ రోడ్లు, సంఘ బంధాలకు సంబంధించిన రోడ్డు కార్యక్రమాలు ఇవన్నీ ఉన్నాయన్నా. ఈ 2-3 రోజుల్లో అన్నగారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని చేయవలసిందిగా కోరుకుంటున్నామన్నా. మీ శాసనసభలో ఖచ్చితంగా అన్నగారికి ఏదైనా ఒక మంత్రి పదవి రావాలని అన్నగారిని ఆశిస్తా ఉన్నాం. అందరం మీ వెంట ఉంటామన్నా. 5 సంవత్సరాలు మీ పదవి కాలం ఉన్నంత వరకు మేమందరం కూడా మీ వెనుక దారిలో నడుస్తాం. కాబట్టి మా గొడుకొండ గ్రామ పంచాయతీని ఒక ఆదర్శ గ్రామానిగా తీర్చిదిద్దాలని శాసనసభ్యులను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమానికి వచ్చినందుకు అన్నగారికి కూడా వేదిక పడబడిన అందరి పెద్దలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మాల్ గ్రామంలో ఏర్పాటు చేసిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి విచ్చేసిన మన ముఖ్య అతిథి దేవరకొండ శాసనసభ్యులు పేదల పెన్నిధి, బీసీ పెన్నిధి, పద్మశాలిల పక్షపాతి, అలాగే కాబోయే మంత్రివర్యులు నేనావత్ బాలునాయక్ గారు, అలాగే మా పద్మశాలులకు వెన్నంటి ఉండి పద్మశాలను ముందుకు రావాలని ప్రోత్సాహంతో బాలునాయక్ గారు మా కైలాస్ అన్న గారిని
జిల్లా అధ్యక్ష పదవి రావడానికి తోడ్పడిన కైలాస్ అన్న గారికి, అలాగే రాష్ట్ర పద్మశాలి అధ్యక్షులు మురళి అన్న గారికి, అలాగే శ్రీశైలం దేవస్థాన బోర్డు మెంబర్ చిలివరి కాశీనాథ్ గారు, అలాగే సత్రాల మార్గదర్శకులు, అలాగే దేవరకొండ మున్సిపాలిటీ చైర్మన్ గా ఎన్నికైన అలాగే శైలజ వెంకటేష్ గారికి, అలాగే ఇక్కడ గ్రామ సర్పంచ్ గారికి, ఇక్కడ వేదిక ఉన్న పెద్దలందరికీ, ఇక్కడికి విచ్చేసిన కుల బాంధవులకు, మిత్రులకు, శ్రేయభిలాషులకు అందరికీ కూడా ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహావిష్కరణ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇక్కడ ఈ విగ్రహావిష్కరణ ఇక్కడ పెట్టడం ఎంతో సంతోషం. ఇలాంటి విగ్రహాలు ప్రతి మండల కేంద్రాల్లో ఏర్పాటు చేయాలని, అలాగే ప్రతి గ్రామాన్ని కూడా ఏర్పాటు చేయాలి. మన పద్మశాలి ఐక్యతను చాటాలి. ఇలాంటి మానీయ వ్యక్తి మన కులంలో పుట్టడానికి చాలా మనం గర్వించాలి. ఈ బీసీల అండ ఆయన పేరులోనే ఉంది, కొండంత అండ కొండ లక్ష్మణ్ బాపూజీ. ఆయన లేని లోటు మనకు చాలా అవపడుతుంది. పద్మశాలకు మార్గదర్శకంగా సంఘాల రూపకల్పనకు, అలాగే స్వాతంత్ర సమరానికి, తొలి దేశ మన దేశ అన్ని ఉద్యమాల్లో పాల్గొండు. ఆయన చరిత్ర చెప్తే ఒక రోజు సరిపోదు. ఇలాంటి మహనీయ వ్యక్తిని అందరూ కూడా మనం ఆదర్శంగా తీసుకొని వారి అడుగుజాడలో నడవలసిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే మన పాలనాశాలను గుర్తించి ఇలాంటి పైకి తీసుకొస్తున్నందుకు జిల్లా అధ్యక్ష పదవి ఇప్పించారు, చైర్మన్ పదవి ఇప్పించారు. మార్కండేయ జై మార్కండేయ. ముఖ్యంగా ఈనాటి కార్యక్రమం మన కొండా లక్ష్మణ్ బాబూజీ గారి విగ్రహ ఆవిష్కరణకు విచ్చేసినటువంటి అధ్యక్షత వహిస్తున్నటువంటి చిట్టిపోలు చంద్రశేఖర్ గారు, అట్లాగే చిట్టిపోలు వెంకటేశ్వర్లు అట్లాగే మన ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ప్రాంత అభివృద్ధి ప్రదాత మన శాసనసభ్యులైనటువంటి నేనావత్ భాలునాయక్ గారు, అట్లాగే మన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులైనటువంటి కుందా కైలాష్ నేత, అట్లాగే మన అన్ని సత్రాలు మనం ఎక్కడికి వెళ్ళినా కూడా, అన్ని దేవాలయాలకు వెళ్ళినా కూడా మనకు అక్కడ ఈ అన్నగారు ఉంటారు. ఆ అన్న అయినటువంటి చిల్లివేరు కాశీనాథ్ అన్న గారు, అట్లాగే మన జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ గారు, కొట్టబత్తుల సత్యనారాయణ గారు, మన రాష్ట్ర అధ్యక్షులు కాబర్తపు మురళి గారు, మరియు మన దేవరకొండ ఇప్పుడు తిరుపతికి సెక్రటరీగా ఉన్నటువంటి మా మామగారు కృష్ణయ్య గారు, అట్లాగే రఘువీర్ రెడ్డి గారు, అట్లాగే ఇక్కడికి వివిధ హోదాల్లో విచ్చేసినటువంటి మన పద్మశాలి కుల బాంధవులు కావచ్చు, వివిధ హోదాల్లో విచ్చేసినటువంటి నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, ఇక్కడ ప్రాంత ప్రజలందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నానండి. ఎందుకంటే మనము ఈ కొండ లక్ష్మణ్ బాబూజీని మనం చాలా వెనుకబడి ఉన్నాము. ఎందుకంటే ఎప్పుడో ఈ విగ్రహ ప్రతిష్ట జరగాలి, ఇంత ఆలస్యమైన ఇప్పుడు గుర్తించినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే అతను మన కోసం ఎంతో పోరాటం చేసిండు, చాలా గొప్ప వ్యక్తి. అతను కొమరం భీం జిల్లాలో జననం పొందినటువంటి మన పద్మశాలి ముద్దు బిడ్డ. అతనికి మనము ఎల్లవెల్లలా రుణపడి ఉండాలని మరొక మారు కోరుకుంటున్నాను. అతని యొక్క మన బీసీ బిడ్డల యొక్క తెలంగాణ పోరాటంలో మలి దశ తొలి దశలో కూడా ఆయన చాలా పోరాటం చేసి తన యొక్క మంత్రి పదవిని కూడా తృణప్రాయంగా పెట్టిన గొప్ప మహావీరుడు అని చెప్పుకోవచ్చు. అలాంటి వ్యక్తి మన యొక్క పద్మశాలి బిడ్డ అయినందుకు మనం ఎంతో గర్వపడాలి. నాకు ఇట్టి అవకాశం ఇచ్చి ఈ యొక్క విగ్రహ ఆవిష్కరణకు నన్ను ఇన్వైట్ చేసినందుకు కూడా ముఖ్యంగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరియు మనందరికీ కూడా ఇలాంటి చేయూతనిచ్చి ముందుకు తీసుకెళ్తున్నటువంటి మన శాసనసభ్యులైనటువంటి బాలనాయక్ అన్న గారికి ఎంతో రుణపడి ఉన్నాను. ఎందుకంటే అన్నను మనం అందరము వెంట ఉండి ముందుకు తీసుకెళ్లి అతన్ని మంత్రి పదవి వచ్చేంత వరకు కూడా అతనికి మనం చేయూతనియాలని మరొక మారి మా పద్మశాలి అందరి తరఫున కూడా మరొకసారి కోరుకుని అందరము ఈ వెంట ఉండి మీ ముందరికి తీసుకెళ్తామని మరొక మారు వాగ్దానం చేసిన వల్ల థ్యాంక్ యూ అని అంటారు. బాలనాయక్ గారి నాయకత్వం, బాలనాయక్ గారి నాయకత్వం. చాలా ధన్యవాదాలు. మరి రుణపడి ఉంటాం.
మన గొడకొండల మాజీ సర్పంచ్ అంగిరేకుల గోవర్ధన్ అన్న గారికి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. మన కొండలక్ష్మణ్ బాపూజీ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి సభాధ్యక్షుడు మిత్రుడు చిట్పోలు వెంకటేశ్వర్ గారు, అదేవిధంగా మరి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మన గౌరవనీయులు మన దేవరకొండ నియోజకవర్గ అభివృద్ధి పదార్థ పెద్దలు, అదేవిధంగా మరి మన పద్మశాలి ముద్దుబిడ్డ అన్ని సత్రాల మార్గదర్శకులు, మరి శ్రీశైల బోర్డు మెంబర్గా వచ్చిన గౌరవనీయులు చిలువేరు కాశీనాథులు ఉన్న కైలాస్ నేత గారికి, మరి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు కమత మురళి గారికి, మరి ఒక సంతోషకరమైన విషయం అంటే నిన్ననే మా కోడలు మున్సిపల్ చైర్మన్గా ఎన్నికై నిన్న ఒక మొట్టమొదటి కార్యక్రమంలో ఛత్రపతి శివాజీ కార్యక్రమం తీసుకుంది, అందులో విజయం సాధించినట్టే మనం. అదేవిధంగా ఈరోజు మరి మన కుల బాంధవుడు కుల మిత్రుడు మన పెద్దల గౌరవంలో లక్ష్మణబాబు గుండ లక్ష్మణబాబు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం మనకు చాలా అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను. అదేవిధంగా మరి కార్యక్రమానికి విచ్చేసిన దేవరకొండ నియోజక పద్మశాలి కుల బాంధవులు పెద్దలు, ఈ గోడకొండ గ్రామ ప్రజలు అందరికీ కూడా మరి మా అందరూ పేరు పేరున నా యొక్క ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి కొండలక్ష్మణ్ బాపూజీ విగ్రహాలు ఏదైనా దాదాపు మనం అనుకున్నాం, మన పద్మశాలి దాదాపు మనం పోయిన మీటింగ్లో అనుకున్నాం, దాదాపు అన్ని మన కులాస్తులు ఉన్న కాడ ఎక్కువ శాతం ఉన్న కాడ బాపూజీ విగ్రహం ఆవిష్కరణ చేయాలని దాదాపు సుమారు 100 సంఖ్యలో ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నాం. మరి అదేవిధంగా కొద్ది రోజులను ముందే రేపు ఎల్బీ నగర్లో హైదరాబాద్లో 32 అడుగుల కొండలక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నాం. ఆ విగ్రహానికి మన నల్లగొండ జిల్లా జయగుండూరు అన్ని పక్షాల వారు పద్మశాలి కుల ప్రాంతం అందరూ కూడా బాగా పాల్గొని ఆ కార్యక్రమంలో విజయవంతం చేయాలని కోరుకుంటూ ఉన్నాను. ముఖ్యంగా మరి ఈ బాపూజీ గురించి చెప్పాలంటే ఒక పద్మశాలి కమ్యూనిటీ కాకుండా అన్ని కులాలకు అన్ని సంఘాలకు మార్గదర్శకుడు ఆయన. పద్మశాలి అంటే వడ్రంగికి నాయ బ్రాహ్మణులకు జ్యోతిలకు అన్ని సంఘాలకు సభ్యతం చేసి కమిటీలు వేసి ముందుకు తీసుకుపోయిన గొప్ప స్ఫూర్తి ప్రదాత. మరి ఆయన తెలంగాణ తొలి దశలో తన మంత్రి పదవి కూడా తృణప్రాయంగా లెక్క రుచి మరి సభలో పాల్గొన్నాడు, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడు. అదేవిధంగా ఆ ఉద్యమం వచ్చింది కాబట్టి దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఇంకా మనందరి మీద ఉంది. కాబట్టి దయచేసి మన అందరం కూడా కొండలక్ష్మణ్ బాపూజీ ఆయన వరుసలో ఉండి మరి ఆయన ఆదర్శం తీసుకొని అందరం కూడా మన ముందు మన కమ్యూనిటీ పక్షంగా కూడా బీసీ సంఘాలందరూ కూడా ఎక్కడ జరిగినా మనందరం కూడా మొట్టమొదటి నేను ఎలక్షన్ రాకముందుకే మా చైర్మన్ అభ్యర్థిని ప్రకటించిన గొప్ప వ్యక్తి బాలునాయక్ గారు. అదేవిధంగా ఏ పార్టీ కూడా మా అభ్యర్థులను ప్రకటించలేదు, ఆ ధైర్యం దమ్ము లేదు. మరి ఆ ధైర్యంతోనే మనందరం కూడా సంఘటితమై మంచి మెజారిటీతో గెలిపించుకొని మా కోడలను ఈరోజు చైర్మన్ వస్తున్నాం. రాబోయే రోజుల్లో ఇదే విధంగా బాలునాయక్ గారు మా కులం మీద ప్రేమ ఉంటే ఇంకా ముందుకు ఎన్నో వెళ్తామని చెప్పని సందర్భంగా బాలునాయక్ గారికి ధన్యవాదాలు ముగిస్తూ ఉన్నాను. జై జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. బాలునాయక్ గారి నాయకత్వం, బాలునాయక్ గారి నాయకత్వం, బాలునాయక్ గారి నాయకత్వం. కొండలక్ష్మణ్ బాపూజీ ఆశయాలను, కొండలక్ష్మణ్ బాపూజీ ఆశయాలను. ధన్యవాదాలు. విగ్రహ కమిటీ పద్మశాలి సంఘం గోడకొండ వీటినగర్ మాల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి విచ్చేసిన దేవకొండ శాసనసభ్యులు శ్రీ దీనావత్ బాలునాయక్ గారు అన్నగారికి మరియు కాశీనాథ్ అన్నగారికి, మన పున్న కైలాస్ నేత అన్న గారికి, మురళన్న గారికి, మన చైర్మన్ పున్న శైలజ వెంకటేశ్వర గారికి అనేదా భావించదు. స్పీచ్ కొత్త విషయం కాబట్టి మీరేం దయచేసి అనుకోవద్దు.
విషయం. ఈ అందరూ వచ్చేసిన పెద్దలందరికీ, అన్ని కుల సంఘాలకు, అందరి ప్రజాప్రతినిధులకు మా సంఘం తరఫున సాదర ఆహ్వానం. మరియు ఈ గొడకొండ గ్రామ పంచాయతీలో 2004లో దేవాలయం నిర్మించినాము. పద్మశాఖ నుంచి తర్వాత బాలయాగారు 10 లక్షల రూపాయలు ఫండ్ నుండి కమ్యూనిటీ హాలు నిర్మించినాము అన్న సహకరించినాడు. మరియు ఇప్పుడు ఇంకో 5 లక్షల రూపాయలు బిల్లు కూడా పెట్టి ఉన్నది. అది కూడా మాకు సహకరించండి. మా సంఘం నుంచి నేను కార్యక్రమాలు చేసుకుంటూ, సొంత వ్యాపారాలు చేసుకుంటూ, సామాజిక కార్యక్రమాలు కూడా చేసుకుంటూ ముందుకు పోతున్నాం. మా వ్యాపారం మేము చేసుకుంటా కూడా సమాజంలో కూడా కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాము. మా ఆధ్వర్యంలో, మార్కండేయ సంఘం ఆధ్వర్యంలో ఉద్యోగం తీసుకునే పేద మహిళలకు దాదాపు 300 మంది మహిళలకు చీరలు మన సంఘం తరఫున పంపిణీ చేయడం జరిగింది. కావున ఇటువంటి కాలంలో కూడా పోలీసు వారి విధులు నిర్వహిస్తున్న పోలీసు వారికి ఆధార్ కార్యక్రమము, సఫాయి కార్యక్రమం, ఆధార్ కార్యక్రమం, అన్ని కార్యక్రమాలు మా బాధ్యతగా చేస్తున్నాము. కాబట్టి ఈ రోజు కూడా ఒక పెద్ద మనిషి సమాజంలో మార్పు కోసం కృషి చేసిన మహనీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ గారి స్మరణ గురించి ఆయన పద్మశాలి ముద్దుబిడ్డ, 3 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు డిప్యూటీ స్పీకర్గా, మరియు 1969 తొలి తెలంగాణ ఉద్యమంలో మొట్టమొదటిగా రాజీనామా చేసిన మహానేత. మలిదశ ఉద్యమంలో కూడా 2010లో నిజాం కాలేజీ గ్రౌండ్స్ లో ఉన్న కాలేజ్ అన్నంత కూడా ఉస్మానియా కాంపస్ నుంచి పాల్గొని చాలా దిగాంశంలో పెద్ద మనిషిని కలిసినాము. కావున ఈ కార్యక్రమానికి చేసిన మీ అందరికీ మా సంఘం తరఫున పేరున ధన్యవాదాలు. కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ఆవిష్కరించినటువంటి సోదరుడు మన శాసనసభ్యులు నేనావత్ బాలునాయక్ గారికి, అదేవిధంగా ఈ గ్రామ ప్రథమ పౌరుడు సర్పంచ్ కాసగోని వెంకటయ్య గారికి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, విప్లవ వీరుడు, తెలంగాణ ఉద్యమకారుడు కైలాష్ నేత గారికి, అట్లాగే తెలంగాణ పద్మశాలి అధ్యక్షులు, ఖమ్మంలో చాలా పెద్ద నాయకుడు, ఇంకా పెద్ద నాయకుడిగా ఎదగడానికి అవకాశం ఉన్నటువంటి కమర్త మురళి గారికి, జిల్లా నాయకులు మన సత్యనారాయణ గారికి, ఇక్కడ ఉన్నటువంటి విగ్రహ కమిటీ అధ్యక్షులు వెంకటేశ్వరు వారి బృందం గారికి, మరి నిన్ననే మున్సిపల్ చైర్మన్గా ఒక చరిత్ర రికార్డు సృష్టించినటువంటి దేవరకొండలో సృష్టించినటువంటి సోదరి శైలజ వెంకటేష్ గారికి, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు ఎంతోమంది ఉన్నారు. ఇక్కడి గొడకొండ ప్రజాప్రతినిధులందరికీ కూడా నా నమస్కారం. ఈరోజు కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం అంటే ఆయన చూడగానే మనకు గుర్తు రావాలా. ఏం గుర్తు రావాలా అంటే ఆయన ఒక ధీరుడు. వీరుడు వేరు, ధీరుడు వేరు. ఎవరికి ధీరుడు? తాడిత, పీడిత, గిరిజన, హరిజన, బలహీన వర్గాలందరికీ ధీరుడు ఆయన చూస్తే ధైర్యం రావాలా. మనకెవ్వరు లేరు. శ్రీశ్రీ అంటాడు, ఏడవకండి తాడిత పీడిత దగాపడిన తమ్ములారా, నేనున్నా ఆయన లేడు ఇప్పుడు. కానీ ఇటువంటి నాయకులు ఉన్నప్పుడు ధైర్యం వస్తుంది. ఒకనాడు ఒరే సాలెవాడ అని ఎవరైనా తిడితే, ఒరే గొల్లవాడ అని ఎవరైనా తిడితే, ఒరే కొమ్మరివాడ అని ఎవరైనా పలకరిస్తే ఆ ఊరికి వెళ్ళి ఆ తిట్టిన వాడి ఇంటి ముందర ధర్నా పెట్టి క్షమాపణ పెట్టినటువంటి సంఘటనలు ఈ నియోజకవర్గంలో చాలా ఉన్నాయి. ఆయన ఈ నియోజకవర్గంలోనే పోటీ చేశాడు. సండూరు వరకు ఉండింది ఆయన పోటీ చేసినప్పుడు. ఆ రోజుల్లో ఈ జిల్లాకు ఆయన మంత్రి, ఏకైక మంత్రి ఉండేది. కాసు బ్రహ్మాందరెడ్డి గవర్నమెంట్లో మంత్రి చేశాడు, సంజీవ్ రెడ్డి గవర్నమెంట్లో చేశాడు. ఆయన పదవులని చిన్నకొండూరు అని అన్నారు, దానికి మునుగోడు అన్నారు. ఇక్కడ దాకా మునుగోడులో నేను పోటీ చేసినప్పుడు కూడా ఇక్కడ మీరందరూ కూడా ఎంతో కష్టపడి నర్సిరెడ్డి కానీ మిగతా ఈరోజు వెంకటయ్య కానీ అందరూ కానీ వాళ్ళందరూ కూడా 2004లో ఓట్లు వేశారు. 22 ఏళ్ళు అయ్యింది. అయినా మీరు మర్చిపోలేరు, నేను మర్చిపోలేదు. మనం గెలవలేకపోయాం, కానీ మనందరి యొక్క ప్రేమాభిమానాలు మీ కళ్ళలో నాకు కనపడుతున్నాయి. నా పట్ల ఆదిరాధనాలు ఉన్నాయి, మీ పట్ల నాకు ఆ గౌరవం ఉంది. ఈరోజు మీరందరూ బాలునాయకుని గెలిపించుకున్నారు. బాలునాయకు జడ్పీ చైర్మన్గా, అంతకుముందు శాసనసభ్యుడిగా, మరోసారి శాసనసభ్యుడిగా
ఈ ప్రభుత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో, ఎందుకు ఈ ప్రభుత్వం అని అంటే, మనం చాలాసార్లు ఎమ్మెల్యే అయినప్పుడు ప్రభుత్వం మనది ఉండదు, ఎవరిదో ఉండదు, ఏం చేయలేము 5 సంవత్సరాలు. ఈరోజు మంచి ప్రభుత్వం ఉంది. రేవంత్ రెడ్డి ఉత్సాహవంతుడు, బీసీల కోసం పెద్దపీట వేస్తానని ధైర్యంగా చెప్తున్నాడు, చేయడానికి సిద్ధపడుతున్నాడు, ముందుకు వెళ్తున్నాడు. ఆ రకంగా ఆచరణలు కూడా చూపిస్తున్నాడు. అలా కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పిస్తుంది కాబట్టి ఇలా ధైర్యంగా ఈ జిల్లాలో కనీసం 3 దగ్గరలో మున్సిపల్ చైర్మన్లు కాగలిగినారు. ఇంకా చాలా పదవుల్లో రావాల్సిన అవకాశం ఉంది, మనం ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. నేను కొండా లక్ష్మణ్ బాపూజీ గురించి ఒక మాట చెప్పాలంటే, తొలి దశలో 69లో ఉద్యమంలో ఆయన మంత్రి పదవిని ఎందుకు త్యాగం చేసినాడంటే, అప్పటికి చెన్నారెడ్డి గారే వెంటరయ్యారు. అప్పటికి విద్యార్థులు చేసినట్టు ఉద్యమం ఇంకా ఊపిరి పోసుకోవడం లేదు, ఇంకా తిరగబడడం లేదు. ప్రభుత్వం కాసు బ్రహ్మానందరెడ్డి లెక్క పెట్టడం లేదు. ఆ రోజుల్లో కాసు బ్రహ్మానందరెడ్డి వ్యతిరేకించి తెలంగాణ ఇవ్వని ప్రభుత్వంలో నేను క్యాబినెట్గా ఉండను, నీది అవసరం లేదని ఆయన ముఖం మీద పేపర్ గుర్తిస్తే అప్పుడు ఒక్కసారి ఉప్పెనలాగా వెళ్ళి తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచి 300 మంది ఆహుతైపోయినారు. తెలంగాణ ఇచ్చే సమయానికి మళ్ళీ రాజకీయాలు పిరమరగలిగి కనుమరుగైపోయింది. అయినా ఆయన ఊపిరి వదిలిపెట్టలే, మళ్ళీ తిరగలే. ఎన్నోసార్లు ఇందిరాగాంధీ వచ్చి నువ్వు రావయ్యా మళ్ళీ పార్టీకి రమ్మంటే కూడా రమ్మని అన్నాడు. కాంగ్రెస్ పార్టీ ఫర్ డెమోక్రసీ అని జయప్రకాష్ నారాయణ ఉద్యమంలో జగ్జీవన్ రామ్ గారి, హరిజన గారి నాయకత్వంలో ఆయన్ని ప్రధానమంత్రి చేయాలని మళ్ళీ ఉద్యమంలో పాల్గొన్నారు. ఆ రోజు రాలేదు, రాజకీయ పరిస్థితులు అయినాయి. తర్వాత కేసీఆర్ లాంటి వాళ్ళు వచ్చి నేను మళ్ళీ ఉద్యమం చేస్తా అంటే, ఎక్కడ దుకాణం పెట్టుకుంటావా, ఈ సెంటర్ ఉంది, ట్యాంక్ బండ్ పక్కనుంది, నా ఇంటి మీద కేసులు ఉన్నాయి, పగబడతారు, అయినా సరే పోయినా పోతే పోని, హీతులు సుతులు సతులు అన్నీ పోయినా సరే, ఆస్తులు పోయినా సరే తెలంగాణ ముఖ్యం అని బంగ్లాలు ఇచ్చాడు. అది కూడా పోయింది. మంత్రి పదవి అప్పుడు పోయింది, ఇప్పుడు బంగ్లా పోయింది, పోతే పోయింది. అంతకంటే ముందు మనం గుర్తు చేసుకోవాల్సిందంటే, నైజాం పరిపాలనలో తెలంగాణ మీద రజాకర్లు ఉద్యమం చేసి సాయుధ పోరాటం చేసేది కమ్యూనిస్ట్ పార్టీ. అయినా కూడా భారత ప్రభుత్వం ఉన్నా కూడా లెక్క పెట్టలేదు. మరి మా పరిస్థితిని ఎవరు చేస్తారు? ఈ తెలంగాణని ఎవరు రక్షిస్తారు? దోపిడీ జరుగుతుంది, జమీందారులతోటి అనగదొక్కబడుతున్నారు ఈ తాడిత ప్రజలు అని చెప్పి ఈ నిజాంని అటాక్ చేస్తే తప్ప, నిజాం సంగతి ఏందో తేల్చుకుంటే తప్ప తెలంగాణకు మోక్షం లేదని ఆయన అంతర్లీనంగా తయారు చేసి నిజామునే ఒక బాంబు విసిరేసినాడు. నేను అడిగిన హత్య చేయడం కాదా అని. ఆయన అన్నాడు, మేము హత్య చేయాలనుకుంటే చేసేవాళ్ళం కాదు, ప్రపంచం యొక్క దృష్టి మేము ఆకర్షించాలని ఈ సంఘటన చేశామని ఆయన నాతో చెప్పారు. ఆ తర్వాతనే ఎందుకు నిజాముని వీళ్ళు హత్య చేయాలని లేదా బాంబు వేసినారని పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఒక కమిటీ వేసి అక్కడ సర్దార్ వల్లభాయ్ పటేల్కి పంపించి మనకు తెలంగాణ అనే ఒక రాష్ట్రాన్ని, హైదరాబాద్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. హైదరాబాద్ వచ్చింది తెలంగాణ కోసం. అది కూడా ఒక పోరాటం. 3 ఉద్యమాలు జరిగితే తెలంగాణ గడ్డ నిలబడింది. 3 ఉద్యమాల్లో కూడా కొండా లక్ష్మణ్ పాత్ర గణనీయమైంది. ఆ రోజుల్లో ఆయన జైలుకు పోవడానికి సిద్ధపడ్డాడు, ప్రాణత్యాగం చేయబడ్డాడు. నిజాం మీద పోటీ చేసినప్పుడు తనకున్న రాజకీయ పదవిని త్యాగం చేసినాడు. మరి చెన్నారెడ్డి గారి నాయకత్వంలో జరిగిన ఉద్యమంలో, కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగిన దానికి తన బంగ్లాని త్యాగం చేశాడు, తన జీవితాన్ని త్యాగం చేశాడు. ఇంతకంటే త్యాగం ఏం లేదు. తెలంగాణ రావాలని నిండా నూరేళ్ళు బతకడం కోసం కృషి చేశాడు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు తగ్గిపోయింది. ఆయన మొత్తం ఎప్పుడు మాట్లాడినా పద్మశాలి నాయకుడిగా మాట్లాడలేదు. పద్మశాలి ఎందుకు ఇష్టపడతారంటే, మొగ్గాలకు రంగు లేకపోయేది, గుడ్డ నేసేవాడు లేడు, కొనేవాడు లేడు, ఆకలి చావులు ఉండేవి. కాబట్టి వాళ్ళ కోసం సహకార సంఘాలు పెట్టాడు. వాళ్ళకే కాదు, యాదవులకు పెట్టాడు, కుమ్మర్లకు పెట్టాడు. ఆయన ఇంటికి పోతే ప్రతి కులానికి సంబంధించిన వ్యక్తి తన దగ్గర ఉండేవాడు. వాళ్ళందరికీ నేను ఉన్నా అన్నాడు. ఇంతెందుకు, చరిత్ర చూస్తే ఈ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకే ఒక దళిత ముఖ్యమంత్రి అయ్యింది ఎవరంటే సంజీవ్ అయ్య. ఆ సంజీవ్ అయ్యని తన ఇల్లు జలదృశ్యంలో ఎమ్మెల్యేలందరిని కూర్చోబెట్టి ఆ రోజులో ఉన్నటువంటి నీలం సంజీవరెడ్డి గారిని భయపెట్టి సంజీవ్ అయ్యని ముఖ్యమంత్రి చేసిన ఘనత కొండా లక్ష్మణ్. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా బడుగు బలహీన వర్గాలకు, ఆసరా లేని ప్రజలకు అండగా నిలబడ్డటువంటి వ్యక్తి కొండా లక్ష్మణ్.
అందుకు ఆయన విగ్రహం పెడితే ఇవన్నీ మనకు గుర్తు రావాలా. ఇవాళ బాలునాయక్ ఎందుకు సహకరిస్తున్నాడంటే ఆయన కూడా గిరిజన బిడ్డ, పేదరికం అంటే ఏందో తెలుసు, బలహీన వర్గాల యొక్క రాజకీయాల పరిస్థితి ఏందో తెలుసు. ఇలా కైలాస నేతకు ఆవేశం ఉంది, ఆవేశంతో ముందుకు సాగుతూ ఉన్నాడు. ఈరోజు ఒక లక్ష్యం ఉంది కాబట్టి తెలంగాణ కోసం పర్సన్కి మరి ముఖ్యమంత్రి లాంటి వాళ్ళు సహకారం ఇచ్చారు. ఈరోజు రాజకీయాల్లో ఒక మొక్కెట్లయితే ఎదుగుతుందో అట్లాగే మనం ఎదగాల్సిన అవసరం ఉంది. మనందరం కూడా కలిసి ముందుకు సాగిన రోజే కొన్ని సాధించుకోగలుగుతాం. పోరాటం చేయకుండా, ఆరాటం లేకుండా, ఆలోచన లేకుండా ఏది నీ ఇంటి ముందుకు రాదు. కాబట్టి ఇటువంటి విగ్రహాల్ని మనం ఏర్పాటు చేసుకోవడం వల్ల తెలంగాణతో లాభపడి కోట్లు సంపాదించుకొని వాటిని ఎట్లా మూట కట్టుకోవాలా, ఎలా దాపెట్టుకోవాలనే ఆలోచన చేస్తున్నటువంటి నాయకులని చూస్తున్నాము. కానీ అందులో ఈ కోవలో లేడు కాబట్టి ఆయన జాతిపితాన్ని ఎవరు బిడిదీయకపోయినా మనందరం పిలుచుకుంటున్నాం మన కోసం ఉన్నటువంటి అటువంటి వ్యక్తిని మీరు ఇక్కడ విగ్రహం పెట్టుకోవడం నిజంగా మీ కమిటీని అభినందిస్తున్నాను. వారందరూ కూడా బలహీన వర్గాల నాయకుడిగా గుర్తించమని, మీరు ఏ కార్యక్రమం చేసినా ఇక్కడ ఉన్నటువంటి యాదవులని, గౌడ్స్ని, కుమ్మర్ని, అన్ని కులాల వర్గాన్ని పిలిచి అక్కడ దండలు ఏర్పించి అందరి యొక్క నాయకుడిగా మీరు గుర్తించేటట్టుగా చేయమని మరీ కోరుతూ ఇవాళ ఈ కార్యక్రమాన్ని చేసినందుకు నిన్నటి వరకు రాజకీయాల్లో అద్భుతమైన ప్రగతిని సాధిస్తున్న సోదరుడు బాలునాయక్ గారికి దిగ్విజయం ఇంకా సాగాలని, ఈ టర్మ్ మొత్తం కూడా అభివృద్ధి పనుల్లో మునిగి తేలాలని, అన్ని కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. విగ్రహావిష్కరణ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి స్థానిక పద్మశాలి సంఘం అధ్యక్షులు వెంకటేశ్వర్లు గారికి, ఈ కార్యక్రమంలో మాతో పాటుగా పాల్గొంటున్న పెద్దలు శ్రీశైలం దేవదాయ శాఖ కార్యవర్గ సభ్యులు పెద్దలు కాశీనాథ్ గారికి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు సోదరుడు యువకుడు మా ఆప్తుడు ఉన్న కైలాస్ నేత గారికి, అదేవిధంగా రాష్ట్ర పద్మశాలి సంఘం, అదేవిధంగా నూతనంగా దేవరకొండ మున్సిపల్ చైర్మన్గా ఎన్నికైనటువంటి శైలజ వెంకటేశ్వర్లు గారికి, అదేవిధంగా స్థానిక సర్పంచ్ నాగవల్లి వెంకటయ్య గారికి, మాజీ ఎంపీపీ భవానీ పవన్ కుమార్ గారికి, మాజీ సర్పంచ్ స్థానిక నాయకులు అంగిరేకుల గోవర్ధన్ గారికి, అదేవిధంగా మాజీ సర్పంచ్ ముత్యాల గిరి గారికి, పెద్దలు రఘుమారెడ్డి గారికి, భాస్కర్ గారికి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణయ్య గారికి, మాజీ మున్సిపల్ చైర్మన్ దేవరకొండ దేవేందర్ నాయక్ గారికి, వెంకటయ్య గౌడ్ గారికి, పున్నా వెంకటేశ్వర్లు గారికి, మా మండల పార్టీ అధ్యక్షులు నాగభూషణం గారికి, ఇంకేమన్నా పేరు మర్చిపోతే ఎవరు కూడా అదేవిధంగా కొండా లక్ష్మణ్ బాబు గారి యొక్క మనోరాలు సంధ్యా మేడం గారికి, సంధ్యారాణి గారికి, మిగతా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పద్మశాలి సంఘ నాయకులకు, పెద్దలకు, ప్రతి ఒక్కరికి పేరు పేరు, మా వేరే వాళ్ళు కూడా ఉన్నారు, మా ఉదయంగా నర్సిరెడ్డి గారికి, మిగతా చాలా మంది ఉన్నారు, అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. ఇలా ఒక గొప్ప కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గొప్ప అవకాశాన్ని కల్పించిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఒక పద్మశాలి సంఘానికో పద్మశాలి కులానికో నాయకుడు కాదు. ఈ దేశ స్వతంత్ర పోరాటంలో, అదేవిధంగా నా నిజాం నవాబులకు ప్రజల కోసం పోరాడిన పోరాటంలో, అదేవిధంగా తెలంగాణ మలి తొలి దశ అనే ఉద్యమాల్లో మరి జాతి కోసం తెలంగాణలో ఉన్నటువంటి అన్ని కులాల మతాల కోసం పోరాడిన గొప్ప నాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. కానీ రాను రాను దురదృష్టవశాత్తు అందరూ కూడా మహాత్మా గాంధీనేమో సాహుకారులకు పరిమితం చేసేసారు, అంబేద్కర్ గారినేమో ఎస్సీలకు పరిమితం చేసేసి, కొండా లక్ష్మణ్ బాపూజీ గారినేమో పద్మశాలికి పరిమితం చేసి, ఇది చాలా బాధ అనిపిస్తుంది. ఒక్కొక్కసారి నాకు బాధ అనిపిస్తుంది, ఎంత బాధ అనిపిస్తుంది, ఎంత బాగుంది. వాళ్ళు ఏ ఒక్క జాతి కోసం, కులం కోసం, మతం కోసం పనిచేయలేవారు.
ఈ దేశ స్వతంత్ర కోసం, ఈ దేశంలో రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరుడు, ప్రతి జాతి కోసం, వాళ్ళ ఉన్నతి కోసం పనులు చేసినటువంటి గొప్ప నాయకులు వారు. అన్ని కులాల మతాలకు ఉన్నట్టు సంబంధించిన నాయకులు వారు. అందుకనే కొండాల లక్ష్మణ్ బాపూజీ గారి వల్ల తెలంగాణ ఉద్యమంలో కాదు, ఇంతమంది పెద్దలు కాశీనాథ్ గారు చెప్పినారు. వారి గురించి ఒక్కసారి ఆ పుస్తకం చదివితే నాకు పుస్తకం ఇచ్చింది. ఆ పుస్తకం చదివిన తర్వాత ఇటువంటి గొప్ప నాయకుడు తెలంగాణ ఎవరు పదవిలో వదిలిపెడతారు. బతకడానికి ఒకటే ఒక మాట మీద తన మంత్రి పదవి త్యాగం చేసిన గొప్ప త్యాగశీలి ఇవాళ కొండాల లక్ష్మణ్ బాపూజీ గారు. ఇవాళ ఇంతకుముందు చెప్పిన వారు ఒక నిజాంకు ఆ రోజు వాళ్ళకున్న శక్తి, యుక్తులు, బలము, ప్రభుత్వాన్ని వాళ్ళ చేతిలో ఉంది. ఒక బాంబేసి భయపెట్టి మరి ప్రజలు ప్రభుత్వాల దృష్టిని తన వైపు తిప్పుకోవాలనే ఆలోచనతోటి, ఎందుకంటే మామూలుగా మన రోడ్డు మీద ధర్నా చేసేవాడిని పేపర్ గీతే రాస్తున్నాడు. అదే పోతే బస్సును అద్దనుకో ఓ పేద ఉద్యమం రాస్తాడు. అందుకనే వారి యొక్క ఆలోచన విధానం నిజామాబాద్ను హత్య చేయాలని కాదు అనే ఆలోచన. సార్ చెప్పిన విధంగా వారి యొక్క ఆలోచన భారతదేశ ప్రభుత్వ యొక్క దృష్టిని ఇటువైపు ఈ ఉద్యమం వైపు నిజామాబాద్కు వ్యతిరేకంగా ఉన్నాయి. నిజామాబాద్ని ఇక్కడ తీసేయగలిగినాం. తెలంగాణ ఉద్యమంలో 2 సార్లు ఆయన ఉద్యమంలో పాల్గొని మొన్నటి వరకు వాస్తవంగా కొంతమంది నిజాయితీ లేనటువంటి నాయకులు చాటమన్నట్టు మావాడు అన్నాడు, జాతిపితలు ఎవరు గారు నాయకులు ఎవ్వరు జాతిపిత కావు. గాంధీ మహాత్ముడు జాతిపిత అయ్యాడు, ఇలా కొండ లక్ష్మణ్ బాపూజీ జాతిపిత అవుతారు, ప్రొఫెసర్ జయశంకర్ గారు జాతిపితలు అవుతారు. వీళ్ళు జాతి కోసం వాళ్ళ స్వార్థం కోసం నిలబడ్డారు. నాయకులు చాలా మంది ముఖ్యమంత్రి కావాలని నిలబడతారు. నాయకులు ముఖ్యమంత్రి చదువులు సీత కోసం ఎవరు జాతిపితలు కాలేదు. కాబట్టి జాతిపిత అంటే ఇవాళ కొండ లక్ష్మణ్ లాంటి మహానుభావులు ఈ జాతిపిత. కనుక మా ముఖ్యమంత్రి గారు అంటారు జాతిపిత అంటే వీరు జాతిపిత అంటే తప్పేం లేదు. అందరూ 100 రూపాయలు ప్రజలు కూడా అంగీకరిస్తున్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారి యొక్క వాదనను ప్రజలు అంగీకరిస్తారు. జాతిపితలు అంటే ప్రొఫెసర్ జయశంకర్ జాతిపిత, అదేవిధంగా కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జాతి కోసం పోరాట జీవితాన్ని త్యాగం చేసిన వాడు జాతిపిత. అందుకని ఇటీవల మా తెలంగాణకు దిక్కుకొని ఉన్నారు ఈ నాయకులు మా జాతిపితలు. కానీ ముఖ్యమంత్రులు కావాలని సీట్ల కోసం వీట్ల కోసం రాయడం అన్ని చేసినటువంటి వాళ్ళు ఈ జాతికి ఏ జాతి కూడా జాతిపితలు కారు అనేటమాట వాస్తవం స్పష్టం. అందులో ఎవరికి 2 ఆలోచనలు లేదు. కాబట్టి ఇవాళ ప్రజలు కూడా రేవంత్ రెడ్డి గారికి ఆమోద ముద్ర వేసినారు. ఇవాళ తెలంగాణ ప్రజలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజల సంక్షేమ అభివృద్ధి కార్యక్రమంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ 2 సంవత్సరాల్లో చేసినటువంటి కార్యక్రమాల ద్వారానే ఈరోజు గ్రామీణ స్థాయిలో సర్పంచ్ ఎన్నికలు జరిగిన, పట్టణ స్థాయిలో మున్సిపల్ ఎన్నికలు జరిగిన, గ్రామీణ స్థాయిలో 70% సర్పంచ్ ఎన్నికల ద్వారా గ్రామీణ ప్రజలు ఆమోదం తెలిపినారు. పట్టణంలో మేధావులు, చదువుకున్న వాళ్ళు, ఉద్యోగులు, నిరుద్యోగులు, రిటైర్ ఉద్యోగులు, వ్యాపార వర్గాలు, అన్ని వర్గాల ప్రజలు ఉండేటువంటి పట్టణాల్లో కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని వారి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాన్ని ఆమోద ముద్ర తెలిపింది. కాబట్టి 92 మున్సిపాలిటీలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 116లో ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ పట్టం కట్టిందంటే వారి ప్రభుత్వం పట్ల ఈ ప్రజానికి ఒక విశ్వాసం, నమ్మకం ఉన్నది. అదే విశ్వాసం, నమ్మకంతో అన్ని వర్గాల యొక్క ప్రజల సంక్షేమం. నీకు ఏ నాయకుడు ఇంతవరకు నాకు తెలిసినంత వరకు అంటే వారు మాకంటే చాలా పెద్దవారు, వారి దగ్గరే మేము రాజకీయ ఉనమాలు నేర్చుకున్నాను. నేను కాళీనాథ్ గారి దగ్గర చాలా మంది ఏ నాయకులను చూసినా మిగతా వర్గం వాళ్ళు సరే మనలో మనం చెప్పుకోవడం వేరు, ఎస్టీలు బీసీలు చేయడం, బీసీలు ఎస్టీలు. కానీ ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలకు మరి 42% రిజర్వేషన్ ముందుకు తీసుకొచ్చి శాసనసభలో పెట్టి పార్లమెంట్ దాకా పోరాటం చేసే ఏకైక నాయకుడు ఎవరైతే ఇవాళ రేవంత్ రెడ్డి గారు మాత్రమే. ఆ భయంతో ఇవాళ మనం 50% దాటిపోయినాం. ఇవాళ మున్సిపాలిటీ కూడా 50% అంతా సబ్జెక్ట్ బీసీలకు ఇవ్వాల్సి వస్తుంది. అదే ఆ ఉద్యమాన్ని నాయకత్వం వచ్చే దమ్ముండాలి. అన్ని వర్గాలకు ఆయనకు తెలుసు ఏం జరుగుతుందనేది, ఎన్ని ఇబ్బందులు వస్తాయని అన్ని తెలిసి కూడా ఇవాళ అంత ధైర్యం చేసి బలహీన వర్గాల వెంబడి నిలబడినటువంటి నాయకుడు ఇవాళ రేవంత్ రెడ్డి గారు. అందుకనే సామాజిక సమీకరణలు మీరు యొక్క పార్టీలో సాధ్యం కాదు. సామాజిక సమీకరణ నాకు తెలిసినంత వరకు మేము ఇన్ని సంవత్సరాలు ఒక ఎన్టీ రామారావు కూడా తెలుగుదేశం పార్టీలో సామాజిక సమీకరణ జరిగింది. అది ఉన్నమాట వాస్తవం. ఎందుకంటే బలహీన వర్గాలకు ఆనాడు ఎన్టీ రామారావు గారితో బలహీన వర్గాలకు ప్రాతినిధ్యం రావడం అనేది మొదలైంది.
కానీ ఇవాళ ఈనాటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళీ అన్ని వర్గాల ప్రజలకు సముచిత స్థానం. అందులో భాగంగానే మా తమ్ముడు ఇలా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు. ఈ జిల్లాలో మిగతాలు కావాలంటే ఎన్ని కష్టాలు ఉంటాయో మీ అందరికీ తెలుసు. తెలిసినా కూడా మా జిల్లాలో ఉండే మా గురువారి జానారెడ్డి గారి ఆశీస్సులు కావచ్చు, దాని వెనుక మా ఎంపీ గారు రఘురెడ్డి గారి యొక్క అనేకమైనటువంటి ఆశీస్సులు కావచ్చు, మా లాంటి యువమిత్రులు నేను కానీ, మా విదేశం కానీ, లేకపోతే మా పిఎల్ఆర్ కానీ, మేమందరం కూడా ఉన్నట్టు మా జే కానీ మేమందరం కూడా ఒకటే అనుకున్నాం. ఒక పద్మశాలి పాల్గొన్నాడు, ముందుకు నడుస్తున్నాడు. అటువంటి యువకునికి ఒక్కసారి అవకాశం ఇవ్వాలని ఆలోచనతో కూర్చున్నా. అటువంటి అవకాశం ఇవ్వాలని ఆలోచన మాది వెళ్ళని ఆలోచన ఉన్నా, మా ఆలోచన మేము మా నాయకుడు ముఖ్యమంత్రి గారు చెప్పినాం. కానీ పెట్టేటువంటి దాని ఆచరణలో పెట్టేటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఒత్తిడిలు అన్ని అందుకే నేను ఎన్ని రోజులు ఆగుతున్నా. నేను ఎందుకు ఆగుతున్నా అంటే ఆయన మీద ఎన్ని ఒత్తిడి నాకు తెలుసు. లేకపోతే నేను ఫస్ట్ క్యాబినెట్లోనే పోతున్నా. కాబట్టి ఆయన కొన్ని ఇబ్బందులు. కానీ నేను ఎప్పుడు ఆయన ఒక్కనాడు ఒక తప్పు అంటే తప్పదు. వచ్చినా రాకపోయినా నేను రేవంత్ తోటే ఉంటా, ఆయన ఆశీస్సులు రాజకీయాల్లో ఉంటా. అది ఒక నిర్ణయం తీసుకున్నా. అందులో ఎవ్వరు ఏం చెప్పి నేను రేపు రాలేదు కాబట్టి నేను ఇట్లా దుప్పటే పడుకునే అలవాటు కూడా ఏం లేదు నాకు. నేను రాజకీయాలు చేయాలనుకున్నా రాజకీయాలు చేస్తాను. ఆయన నాయకత్వంలో పనిచేయాలనుకున్నా ఆయన ఉన్నంతకాలం ఆయనతో నాయకత్వంలో పనిచేస్తాను. వీళ్ళు ఎవరికి ఏం సంజీవులు వచ్చినా రాకపోయినా దాని గురించి నేను పెద్ద బాధపడను. కానీ అటువంటి నాయకుడు ఇవాళ ధైర్యంగా మరి అలా బలహీన వర్గాలకు సంబంధించినటువంటి విద్యను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు చేసినాం. ఇవాళ పద్మశాలకు 3 జిల్లా కాంగ్రెస్ ఇంతవరకు చూడలేదు. ఇంతకుముందు జిల్లా కాంగ్రెస్లో 3 DCC ప్రెసిడెంట్ ఇవాళ పద్మశాలి బిడ్డలకు ఇచ్చినాం. ఇవాళ ఉన్న దాంట్లో అన్ని 6 జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్లకు ఇచ్చిండు రేవంత్ రెడ్డి గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు, మా రాహుల్ గాంధీ గారి నాయకత్వం. సామాజిక కోణం అన్ని వర్గాలకు ఇచ్చినాం. ఈ వర్గం ఆ వర్గం అనకుండా అన్ని సామాజిక వర్గాలకు సమతుల్యత పాటిస్తూ ముందుకు కొనసాగుతున్నటువంటి ప్రభుత్వం ఇవాళ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి ప్రభుత్వం. అందుకనే పద్మశాలిలో కూడా ఇంకా రావాల్సినటువంటి తప్పకుండా న్యాయమైనటువంటి చాలా నేను ఒక నిజంగా వాళ్ళు చెప్పింది మా మురళిలో చెప్పింది. ఇంతకుముందు నేను ఎల్రమణని చూసిన అనుకుంటా మంత్రి ఉండే. అంతకుముందు చాలా మంది ఉండే సార్ మంత్రులు. పులివీరణ గారు మంత్రి ఉండే. అంతకుముందు 4 ఎమ్మెల్యేలు ఉంటుండే పద్మశాలిలో వాస్తవంగా శాసనసభలో. ఇవాళ వాళ్ళ ప్రాతినిధ్యమే లేకుండా పోయింది. పోయినసారి నేను 2009లో కూడా అనిల్ ఉంటుండే అనుకుంటా. ఈ బాలకొండ అనిల్ ఉండే నాతో పాటుగా. సో రాను రాను మీ ప్రాతినిధ్యత తగ్గిపోయింది. యాదవులు కూడా మొత్తం ఒక్కరికి పరిమితం అయిపోయినారు. యాదవ్ కూడా మీ బిర్లా అయినా ఒక్కరి ఎవరు లేరు. ఇప్పుడు అక్కడ పక్కన శ్రీనివాస్ యాదవ్ ఉన్నట్టున్నారు. ఇప్పుడు నిన్న మా కొత్త యువకుడు వచ్చాడు, మా జూబ్లీ హిల్స్ నవీన్ యాదవ్ వచ్చాడు. అంటే మేము ఒకటే అంటాడు ఏంటంటే కులాలతో పాటు కులం ఒక్కటే మనల్ని రక్షించదు. గుర్తుపెట్టుంది రాజకీయాలలో ఒక కులంతో నాయకుడు అయితే నా కులంతో పదవులు అవుతాయన్న మాట అవాస్తవం. దాన్ని ఎవడన్నా అంగీకరించవలసింది. నీ బాధ్యత, నీ డ్యూటీ, నువ్వు ఉన్నటువంటి పార్టీలో నువ్వు సిన్సియర్గా పనిచేస్తూ ఆ నాయకుడితో నీకు ఉన్నటువంటి సంబంధాలను కొనసాగిస్తూ ప్రజలు నీ పేరు ప్రఖ్యాతులు ఉంటే అన్ని కులాలు నీకు ఆమోదం ఇస్తేనే నువ్వు ఎమ్మెల్యేనో ఎంపీనో అవుతావు. నేను ఎమ్మెల్యే అయినా వాస్తవం మాది 60% మా ఓట్లు ఉన్నాయి లంబాడీస్ మొత్తం కలిసి. కానీ లంబడోళ్ళు మొత్తం నాకే ఏరు కదా, అవతల నిలబడైనా లంబడైనా కదా. అట్లా ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గ ప్రజల యొక్క ఆమోద ముద్ర వేసి ఉన్న దాంట్లో మెజార్టీ చేయబట్టి మనం శాసనసభలో గెలవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి ఆమోద ముద్ర మీరు ఉన్నటువంటి పార్టీలో, మీరు ఏ పార్టీలోనే ఉన్నారు కాక ఈ పార్టీ ఆ పార్టీ అని నేను చెప్పాను. కానీ ఏ పార్టీలో ఉన్నా ఏ కులం వారైనా మనం సిన్సియర్గా పనిచేయవలసింది. మేము మా స్థాయిలో మేము చాలా చిన్న స్థాయి నుంచి వారికి తెలుసు. నేను చదువుకున్న హాస్టల్ చదువుకుని వాళ్ళ దగ్గర నేను వాళ్ళ ఇంటి దగ్గర కూర్చొని నేర్చుకున్నటువంటి విద్యార్థులు చెప్తాను. చాలామంది మేము చాలా చిన్న స్థాయి నుంచి నాయకుల దగ్గర అందరు నాయకులు అట్లా ఆదరిస్తారని అనుకోకుండా సుమా చాలా కష్టాలు ఉన్నాయి వెళ్ళండి. ఆయన లాంటి వాళ్ళు మాత్రమే కొంతమందిని ఆదరించి ఇంతవరకు తీయగలిగిన అలాంటి నాకున్న శత్రువులు నా తెలిసి జిల్లాలో ఎవరికి ఉండకపోవచ్చు. అంతమంది ఏమన్నారు కానీ నాకు అట్లా నన్ను చూస్తే వాళ్ళు ఎందుకు అట్లా శత్రువుగా తయారైపోతారు. సరే నేను కొంత ముక్కుసూటిగా ఉంటే కొంత మాట్లాడతాను. నా ధైర్యం నాకు ఉంటుంది. నేను భయపడను. అది ఒక్కడే నాకు దేవుడు గొప్ప ఇచ్చిన వారు అంటే భయపడను, దేనికి భయపడను. కాబట్టి నా సిన్సియర్గా మీ అందరి సలహా ఏ కులంలో ఉండరు కాక ఏ పార్టీలో ఉండరు కాక ఇలా కొండ లక్ష్మణ్ బాబుజీ గారు అంటూ నెహ్రూ గారు ఇందిరాగాంధీ గారు వచ్చి మళ్ళీ రమ్మంటే కూడా పోలేదంటే ఆయన శక్తి ఒక్కసారి ఆలోచన చేయండి మనం. అందుకనే మన వాళ్ళకి అవకాశం వచ్చేప్పుడు తప్పకుండా మనం ఆదరించాలి. మనం ఏ పార్టీలో ఉంటో ఆ పార్టీని ఖచ్చితంగా సిన్సియర్గా ఉండండి. నాయకులను గౌరవించాలి. మనం మంచిగా చూసేటువంటి నాయకులు కూడా గౌరవించాలి. మనం ఏ పార్టీలో ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు ఉన్నాడు. రేవంత్ రెడ్డి గారి గురించి ఎందుకు చెప్తున్నాం? రేవంత్ రెడ్డి గారి లాంటి నాయకుడు
అంత ధైర్యవంతుడు చాలా అద్భుతం. రాజశేఖర్ గారు పోయిన తర్వాత నాకు తెలిసి అంటే అది ఆంధ్రాకి పోయిండే జగన్, కానీ మా పార్టీలో మేము అనుకున్నామంటాం చాలామంది, నాకు రెడ్డి స్నేహితులు మిత్రులు చాలామంది ఉన్నారు. రేవంత్ రెడ్డి అనేటువంటి మీకు ముఖ్యమంత్రి కాకపోతే మీ జన్మలో ఈ రెండు ముఖ్యమంత్రి గారు రాబోయే తెలంగాణ అని చెప్పినాను ఎలక్షన్ ముందు. రేవంత్ రెడ్డి అనేటువంటి కాకపోతే ఇక మిమ్మల్ని ఎవరు లేపలేడు ఈ తెలంగాణ రాష్ట్రంలో, ఇక మీరు రెండు కనపడారని చెప్పా. అది రేవంత్ రెడ్డికి ఉన్న ధైర్యం, స్ట్రాటజీ. ఆయన రూపంలో ఇవాళ కాంగ్రెస్ ఆయన నిలబడమే కావడం కాదు, కాంగ్రెస్ పార్టీని నిలబెట్టి గెలిపించి ఈ రాష్ట్రంలో అధికారం తీసుకొచ్చింది. అది ఆయనకున్న కమిట్మెంటు, ఆయనకున్న దమ్ము, ధైర్యం. అటువంటి ధైర్యవంత నాయకుడు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో మన ముఖ్యమంత్రి గారు చాలా ధైర్యవంతుడు, సార్ చెప్పినట్టు చాలా తెలివివంతుడు. ఎప్పుడు కేసీఆర్ గారు లాంటి కూర్చోబెట్టి ఎంత తెలివివంతుడై ఉండాలి. నేను సరే రాజకీయ వేదిక కాదు కానీ వి ప్రకాష్ ఇంటర్వ్యూ చూసిన నేను 2 సార్లు చెప్పిన అదే మాట. ఒక సందర్భంలో వి ప్రకాష్ ఏమంటారంటే, ఈయన పార్లమెంట్ అసెంబ్లీకి ఓడిపోయి ఉన్నాడు, ఈయన మా కొడంగల్ నుంచి అసెంబ్లీకి ఓడిపోయినాడు రేవంత్ రెడ్డి గారు. ఈయన ఏదో ఇంటర్వ్యూ తీసుకున్నాడు వి ప్రకాష్ తోటి సార్. అప్పుడు అడిగిందంట, ఏందన్నా మీ లక్ష్యం ఏంది నెక్స్ట్ అంటే, నేను ముఖ్యమంత్రి అవుతా అన్నాడంట. నువ్వు కొడంగల్లో ఓడిపోయి నువ్వు ముఖ్యమంత్రి అయినా నవ్విడట వి ప్రకాష్. నవ్వి అయితే అన్నా అన్నాడు. ఎట్లా అవుతావన్నా నువ్వు అది మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి ఉండేవి, కాంగ్రెస్ పార్టీ సాధ్యమన్నా ఇంతమంది సీనియర్ ఎంఐఎంఎల్ అంటే, నువ్వు చూడన్నా నేను తెలంగాణకు ముఖ్యమంత్రి అవుతున్నా, నువ్వు రాసి పెట్టుకో, 2వ ముఖ్యమంత్రి కేసీఆర్ తర్వాత తెలంగాణకు ముఖ్యమంత్రి అయ్యేది రేవంత్ రెడ్డి అని చెప్పాడు అన్నాడు. ఆ ఇంటర్వ్యూ నేను చూసాం మొన్న. ఆ చెప్పినటువంటి ప్రకారం ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి 2వ ముఖ్యమంత్రి. అంటే ఆయన స్ట్రాటజీ, ఆయన ఎత్తుగడలు, ఆయన ధైర్యం, ఆయన నిన్న ఇంటర్వ్యూ ఇస్తున్న ప్రకాశం నిన్న చూసిన తెలివిగానే మొత్తం ఈ మున్సిపల్ ఎన్నికల్ని చాలా వ్యూహాత్మకంగా రేవంత్ రెడ్డి గారు ఈ ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీని సైట్ చేసేసినాడు అన్నాడు. ఎట్లా అన్నది ఒక ఇంటర్వ్యూ అయినా అడిగింది. స్ట్రాటజీ ప్రకారమే వాళ్ళని మానసికంగా దెబ్బతీసినాడు. వాళ్ళ ఎన్నికల వైపు చూడరాకుండా ఎన్నికలు పెట్టేసి, నామినేషన్ అయిపోయినా ఎన్నికలు చదువుకుని కూడా ఎన్నికలు పెట్టేది. అంటే అంత స్ట్రాటజికల్గా, తెలివితేటలుగా, ధైర్యంగా రాజకీయాన్ని నడపగలటువంటి శక్తిమంతుడు. నేను చూసిన దాంట్లో మరి ఆనాడు రాజశేఖర్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఇవాళ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు, ఇవి తెలివితేటలు, ధైర్యం 2 కలిసి వచ్చే గొప్ప నాయకుల్లో వారొకరని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ, రాబోయేటువంటి రోజుల్లో తప్పకుండా మళ్ళీ ఎవరు ఎన్ని ఎత్తులు ఆయన చెప్పాడు కదా, ఎవరమ్మా నేను నన్ను కూర్చోబెట్టి ఒక మాట అన్నాడు. ఒక రోజు నేను రోజు ఎమ్మెల్యే కాకముందు పోతే, మనం 1-2 తక్కువ పడితే మన దానికి 20 తక్కువ పడుతున్నాడు, మన ముఖ్యమంత్రి లేదు, మన ప్రభుత్వం వచ్చేది అన్నాడు. అంటే అంత స్ట్రాటజీ రాలేదు. అందుకని ఆయన లెక్క ప్రకారం 62కు 62 కొట్టిండు. కానీ ఇంకో 10 మా వాళ్ళ టికెట్ల పంచాయతీలో 10 లేకపోతే 70 సీట్లు కాంగ్రెస్ పార్టీ రావాలి ఆయన అసెస్మెంట్. సో అటువంటి నాయకుడు ఇవాళ అన్ని వర్గాల, ఆయన గురించి ఎందుకు చెప్తున్నా అంటే, అన్ని సామాజిక వర్గాలకు సమన్వయం చేయాలనేటువంటి గొప్ప ఆలోచనతో ముందుకెళ్తున్నాడు. అన్ని వర్గాల ప్రజలను ఆయన ఆదరిస్తున్నాడు. ఏ వర్గంలో ఉన్నటువంటి వాళ్ళకైనా, యాదవులు కావచ్చు, పద్మశాలి కాదు, రజకులకు ఆఖరికి రజకులకు ఎవరికి టికెట్ ఇచ్చాము మేమే ఇచ్చాము 2 సార్లు. రజకులు మంత్రి చేసిన గంట కూడా మా పార్టీ. ఎవరిది? బసవరాజ్ సారే. బసవరాజ్ సారా సామాజిక, చాలా చిన్న సామాజిక వర్గం. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఆయన మంత్రి చేసి, నిన్న మా శంకర్ వీరవల్లి శంకర్ షాదనగర్లో అది మొత్తం రెడ్డి సాబ్ల పెత్తనం ఉన్నట్టు కాన్ఫరెన్స్, డబ్బులు కాన్ఫరెన్స్ అది. అటువంటి కాన్ఫరెన్స్ ధైర్యం చేసి ఒక రజకుని టికెట్ ఇచ్చింది రేవంత్ అన్న, ఇచ్చి గెలిపించుకున్నాడు. అంటే అంత స్ట్రాటజికల్గా, అంత గొప్పగా ఆలోచించడం, అన్ని సమీకరణాలు. మంతన కొంతమంది నా జాతిని నా కులాలను మాత్రమే మోస్తాను కూడా చాలా మంది ఉన్నారు. ఆయన అన్ని కులాలను మోస్తాడు, వాళ్ళని కూడా మోస్తాడు. కానీ మిగతా వాళ్ళని కూడా సమానంగా మోయబడి, అదే గొప్ప నాయకుడు యొక్క లక్ష్యం. ఆ లక్ష్యమే ఇవాళ రేవంత్ రెడ్డి గారిని నడిపిస్తుంది. మీ అందరికీ అంతకుముందు మా వెంకటేశ్వర్లు చెప్పినట్టు, గతంలో మీకు ఇచ్చినటువంటి మీ పద్మశాలి సంఘం బిల్డింగ్ రావాల్సిన 5 లక్షల రూపాయలు మీ తప్పి నాది కదా, అది మీరు అది ఇవ్వలేదు. ఎవరు దాన్ని ఇల్లు అయిపోయింది. ఆ సంబంధించినటువంటి మీ 5 లక్షల రూపాయలకు సంబంధించిన బిల్లు పేమెంట్ కూడా ఈ మధ్యకాలం ఎలక్షన్ బిజీలో ఉండబట్టి చేయలేకపోయినా, ఈ మధ్యకాలంలో ఆ పేమెంట్ కూడా 5 లక్షల రూపాయల పేమెంట్ కూడా ఇప్పించేసిన కార్యక్రమాన్ని చేపడతానని చెప్పి మరొకసారి నేను కూడా ఇప్పుడు విధంగా పోతుండే కాళీనాథ్ గారు చెప్పి ఒకటి రావాలి అని, ఒక విగ్రహం చేస్తే ఒక స్ఫూర్తి రావాలి మనసుకి. నేను రోజు రెగ్యులర్ ఇంటికి పోతున్నాను, నాకు ఎదురుగా కొండ లక్ష్మణ్ బాబు గారు కనబడితే నాకు ఓ స్ఫూర్తి వస్తుంది, వారి ధైర్యం నాకు వస్తుంది. నేను నిజంగానే ఇంత ధైర్యంగా ఉంటున్నానని ఒక లక్ష్యం వేసుకుంటాం.
మేము కూడా ఉన్నటువంటి నాయకులు కొంతమంది ఆదర్శ తీసుకొని ముందుకు వెళ్తాం. కాబట్టి అటువంటి గొప్ప మహానువుడు జాతిపిత అన్నటువంటి కొండా లక్ష్మణ్ బాపూజీ గారి యొక్క విగ్రహావిష్కరణ నా చేతుల మధ్య గొప్ప అవకాశాన్ని నాకు కల్పించిన